తినే ఫుడ్ మన హెయిర్ ఫాల్ కి ఆర్ హెయిర్ లాస్ కి లింక్ అయి ఉంటుంది అని చెప్పి అంటారు. సో వాట్ ఈస్ యువర్ టేక్ ఆన్ దిస్? మన ఇండియన్ ఫుడ్ లో అయితే అసలు ప్రోటీన్ లేదు, మెయిన్లీ కార్బోహైడ్రేట్స్ అండ్ ఫ్యాట్స్ ఎక్కువ ఉంది. బికాస్ వీఆర్ హ్యావింగ్ వెరీ అల్ట్రా ప్రాసెస్డ్ అండ్ ఫుడ్ హ్యాబిట్స్ ఏం అంత బాగాలేదు. సో దానివల్ల ఎక్కువ గట్ హెల్త్ స్పాయిల్ అవుతుంది. గట్ హెల్త్ స్పాయిల్ అవ్వడం వల్ల మీరు ఎంత మంచిగా దాని తర్వాత తిన్నా కూడా ఆ అబ్జార్ప్షన్ అనేది ఉండదు. వైటమిన్స్ అండ్ మినరల్స్ ఉంటుంది, దాట్ విల్ బి వెరీ యూస్ఫుల్ బట్ నాట్ అస్ అ బయోటిన్. బట్ ఓవర్ నైట్ ఆయిలింగ్ అయితే ఇట్స్ అ బిగ్ నో. సీరమ్స్ అప్లై చేస్తున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ మీ డాక్టర్ ఏదో ఒక సీరం ప్రిస్క్రైబ్ చేశారు, షాంపూయింగ్ చేస్తే ఎప్పుడు మన వాళ్ళు చూస్తే అగ్రెసివ్ గా షాంపూ చేస్తారు. ఆబ్వియస్లీ యూ ఆర్ డిస్టర్బింగ్ ద రూట్. సో సల్ఫేట్ containing shampoo is not a bad thing. And also if you see some people will do hair massage kada, oil massage చేస్తారు కదా. ఇప్పుడు అమ్మమ్మనో కూర్చుని మనకు మసాజ్ చేస్తే ఎక్కువ హెయిర్ వస్తుంది హెయిర్ లో, ఎందుకంటే వాళ్ళ మసాజ్ అంత అగ్రెసివ్ గా ఉంటుంది. కంటిన్యూస్ గా స్క్రీన్ ప్రెజెన్స్ మన ఐస్ మీద స్ట్రెస్ అవ్వడం వల్ల విల్ ఇట్ ఎఫెక్ట్ టు అవర్ హెయిర్? ఎస్ అఫ్ కోర్స్. ఎందుకంటే అలాంటి స్టేజ్కి పోయిన తర్వాత ఈవెన్ ఇఫ్ యూ గో అండ్ మీట్ ద డాక్టర్, మల్టిపుల్ ప్రొసీజర్ చేసినా యూ కాంట్ బ్రింగ్ యువర్ హెయిర్ బ్యాక్. హలో అండ్ వెల్కమ్ టు ద న్యూ ఎపిసోడ్ ఆఫ్ క్యూర్ హెయిర్. ఇవాళ రేపు డబ్బు సంపాదించడం ఎంత ఇంపార్టెంటో మన హెయిర్ ని ప్రొటెక్ట్ చేసుకోవడం కూడా అంతే ఇంపార్టెంట్. దానికోసం జనాలు రకరకాల సీరమ్స్ అని, షాంపూస్ అని వేల రూపాయలు ఖర్చు పెడుతుంటారు. కానీ మనకు ప్రాబ్లం ఏంటో తెలియకుండా మనం ఏ ప్రోడక్ట్ పడితే ఆ ప్రోడక్ట్ వాడితే మనకు ఎలాంటి సొల్యూషన్ దొరకదండి. సో సొల్యూషన్ దొరకాలి అంటే మనము ఒక ఎక్స్పర్ట్ తో మాట్లాడాలి. సో అందుకోసమే ఇవాల్టి మన ఎపిసోడ్ లో మనతో ఒక స్పెషల్ గెస్ట్ జాయిన్ అవుతున్నారు. ఆవిడే డాక్టర్ వందన మనోహరన్. షీ ఈస్ అ సర్టిఫైడ్ డెర్మటాలజిస్ట్ అండ్ ఆల్సో ఆవిడకి 11 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఉంది. సో ఇవాల్టి వీడియోలో మనకు హెయిర్ లాస్ కి సంబంధించి, హెయిర్ ఫాల్ కి సంబంధించి ప్రాబ్లం ఎందుకు వస్తుంది అండ్ మనం ఎలాంటి ఫుడ్ తీసుకోవాలి, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, సో ఇలాంటి చాలా క్వశ్చన్స్ కి ఆన్సర్ ఆవిడని అడిగి తెలుసుకోబోతున్నాం. హాయ్ వందన గారు. హాయ్, ఎలా ఉన్నారు? బాగున్నాను, మీరు ఎలా ఉన్నారు? ఐఎమ్ గుడ్. సో లేట్ చేయకుండా క్వశ్చనరీలోకి వెళ్ళిపోదాము. సో ఫస్ట్ విల్ స్టార్ట్ విత్ మనం గట్ గురించి స్టార్ట్ చేద్దాం. ఎందుకంటే చాలా మంది మనం తినే ఫుడ్ మన హెయిర్ ఫాల్ కి ఆర్ హెయిర్ లాస్ కి లింక్ అయి ఉంటుంది అని చెప్పి అంటారు. సో వాట్ ఈస్ యువర్ టేక్ ఆన్ దిస్? డెఫినెట్లీ ఫుడ్ మేజర్ పార్ట్ ప్లే చేస్తుంది వెన్ ఇట్ కమ్స్ టు హెయిర్ గ్రోత్. ఎందుకంటే మన హెయిర్ గ్రోత్ ప్రాసెస్ ఉంది కదా, దాంట్లో చాలా న్యూట్రియంట్స్ ఇన్వాల్వ్ అయింది. ఫర్ ఎగ్జాంపుల్ వైటమిన్స్ లైక్ వైటమిన్ B12 కానీ, వైటమిన్ D కానీ, అండ్ మినరల్స్ లైక్ ఫెరిటిన్, ఐరన్, ఇదన్నీ చాలా ఇన్వాల్వ్ అవుతుంది. సో ఇన్ కేస్ అది మన బాడీలో బ్లడ్లో తక్కువ ఉంది, డెఫిషియెంట్గా ఉందంటే డెఫినెట్లీ అది హెయిర్ ఫాల్కి ఒక రీజన్గా ఉంటుంది. సో ఫుడ్ ప్లేస్ మేజర్ రోల్. అండ్ ఆల్సో ప్రోటీన్ ఉంది కదా, ప్రోటీన్ ఎక్కువ తీసుకోరు. మన ఇండియన్ ఫుడ్లో అయితే అసలు ప్రోటీన్ లేదు, మెయిన్లీ కార్బోహైడ్రేట్స్ అండ్ ఫ్యాట్సే ఎక్కువ ఉంది. సో ప్రోటీన్స్ మనం కొంచెం కాన్సన్ట్రేట్ చేసి తీసుకోవాలి. బికాజ్ ఎగ్స్ ఇప్పుడు వెజిటేరియన్గా ఉంటే సోయా చంక్ కానీ ఆర్ ఎల్స్ పన్నీర్, that will be helpful. In case non-vegetarian ante well and good, you have so many options. Non-vegetarian ante mutton కావచ్చు, చికెన్ అయిని, లైక్ ఎగ్స్ ఆల్సో. లైక్ ఫుడ్ ప్లేస్ అ మేజర్ రోల్ బికాస్ అదే కదా మెయిన్ రీజన్ హెయిర్ ఫాల్ అవ్వడానికి ఇప్పుడు ప్రెసెంట్గా ఉండే సిచ్యువేషన్లో. బికాస్ వీఆర్ హ్యావింగ్ వెరీ అల్ట్రా ప్రాసెస్డ్ అండ్ ఫుడ్ హ్యాబిట్స్ ఏం అంత బాగాలేదు. సో దానివల్ల ఎక్కువ గట్ హెల్త్ స్పాయిల్ అవుతుంది. గట్ హెల్త్ స్పాయిల్ అవ్వడం వల్ల మీరు ఎంత మంచిగా దాని తర్వాత తిన్నా కూడా ఆ అబ్జార్ప్షన్ అనేది ఉండదు. సో అబ్జార్ప్షన్ లేదంటే ఆబ్వియస్లీ దట్ విల్ డైరెక్ట్లీ లీడ్ టు హెయిర్ ఫాల్. అండ్ చాలా మంది లెట్స్ సే ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళకు హెయిర్ లాస్ ఆర్ హెయిర్ ఫాల్ ఉంది అనుకుందాం. సో ఒక యాడ్ చూస్తారు, లెట్స్ సే ఒక షాంపూ ఏ యాడ్ చూస్తారు, ఆ తర్వాత అది యూస్ చేస్తారు, బట్ వాళ్ళ ప్రాబ్లమ్ సాల్వ్ అవ్వదు. దెన్ అగైన్ తెలిసి షాంపూ B యాడ్, బట్ అగైన్ తర్వాత మళ్ళీ స్విచ్ అవుతుంటారు. సో ఇలా షాంపూ కావచ్చు, లేదా సీరం కావచ్చు, ఆర్ ఎనీ అదర్ హెయిర్ ప్రోడక్ట్, అది నిజంగానే మన హెయిర్ ఫాల్ని కానీ హెయిర్ లాస్ని కానీ కంట్రోల్ చేస్తుందా, ఆర్ ఇట్ ఈస్ జస్ట్ అ మిత్? See, it's a myth. Actually, anti-hair fall shampoo అదేని ఏం లేదు ఇన్ఫ్యాక్ట్. బికాస్ ఏదైనా ఒక ఇంగ్రీడియంట్ని మీరు హెయిర్ స్కాల్ప్లో కానీ స్కిన్లో కానీ యూస్ చేస్తున్నారంటే అది అట్లీస్ట్ ఒక 5 minutes, అట్లీస్ట్ 5 to 7 minutes అయినా ఉండాలి మీ స్కాల్ప్లో కానీ స్కిన్లో కానీ అది వర్క్ అవ్వడానికి. షాంపూ ఎంతసేపు మీరు షాంపూ చేస్తారు హార్డ్లీ మీరు చెప్పండి? ఒక 30 seconds. సో 30 secondsలో ఆ షాంపూలో ఉండే ఒక ఇంగ్రీడియంట్ మీ స్కాల్ప్ లోపల వెళ్ళి హెయిర్ గ్రోత్ని ట్రిగర్ చేస్తుందా అంటే ఇట్స్ నాట్ ట్రూ, రైట్? సో మెయిన్లీ హెయిర్ ఫాల్ ఉంది, దాన్ని ట్రీట్ చేయాలి అంటే వీ హ్యావ్ టు ఫోకస్ మోర్ ఆన్ రూట్ కాజ్. దేని వల్ల హెయిర్ ఫాల్ అవుతుంది? కొన్ని పీపుల్కి జెనెటిక్ రీజన్ ఉండొచ్చు, జెనెటిక్ రీజన్ వల్ల హెయిర్ ఫాల్ అవ్వచ్చు. స్లీప్ ప్రాపర్గా లేదంటే హెయిర్ ఫాల్ అవ్వచ్చు, ప్రాపర్గా ఫుడ్ తినలేదంటే హెయిర్ ఫాల్ అవ్వచ్చు. రూట్ కాజ్ని ట్రీట్ చేయకుండా జస్ట్ షాంపూ చేంజ్ చేస్తే, సీరం చేంజ్ చేస్తే హెయిర్ ఫాల్ తగ్గాలి అంటే అది అలా హెల్ప్ అవ్వదు. అయితే షాంపూ అండ్ సీరమ్స్ వీటి వల్ల అసలు ఎలాంటి యూజ్ ఉండదా, ఆర్ సమ్ ఎక్స్టెంట్ వరకు యూజ్ ఉంటుందా? అకార్డింగ్ టు మీ షాంపూ ఈజ్ జస్ట్ అ డిటర్జెంట్ అంతే.
ఎలా మన హ్యాండ్ వాష్కి సోప్ యూస్ చేస్తున్నాము, క్లాత్కి ఒక సోప్ యూస్ చేస్తున్నాము. ఇట్ ఈస్ అ డిఫరెంట్ వెరైటీ ఆఫ్ డిటర్జెంట్ అంతే. ఓకేనా, డిటర్జెంట్ ఇట్ ఈస్ గోయింగ్ టు క్లెన్స్ ద స్కాల్ప్ అంతే. ఓకేనా, ఇట్ ఈస్ నాట్ గోయింగ్ టు ఎయిదర్ ప్లే రోల్ ఇన్ హెయిర్ గ్రోత్ ఆర్ హెయిర్ ఫాల్. ఓకే, రెండ్లను రోల్ లేదు ఇన్ఫ్యాక్ట్ షాంపూకి. సీరం ఎస్ అఫ్ కోర్స్, ఏం సీరం వాడుతున్నారు అనేది వాట్ కండిషన్ యూ హ్యావ్. జస్ట్ టెంపరీ హెయిర్ లాస్ చేస్తుందా, హెయిర్ ఫాల్ అవుతుందా, లేకపోతే జెనెటిక్ రీజన్స్ వల్ల మీకు హెయిర్ ఫాల్ అవుతుందా, హెయిర్ థిన్నింగ్ అవుతుందా, దాన్ని బట్టి సీరం కూడా చేంజ్ అవుతుంది. అన్ని సీరమ్స్ అన్ని కండిషన్స్కి వర్క్ అవ్వదు. కమింగ్ టు ఫుడ్ ఆల్సో, గుడ్ ఫుడ్ అండ్ బ్యాడ్ ఫుడ్. మనం తీసుకునే ఫుడ్ వల్ల కూడా హెయిర్ ఫాల్ అవుతుంది అని కొంతమంది కంప్లైంట్ చేస్తూ ఉంటారు. సో ఎలా డిఫరెన్షియేట్ చేయాలి గుడ్ ఫుడ్, బ్యాడ్ ఫుడ్ మన హెయిర్ గ్రోత్కి కావచ్చు, హెయిర్ ఫాల్కి సంబంధించి? అఫ్ కోర్స్ ప్రోటీన్ రిచ్ ఫుడ్, నేను చెప్పాను కదా, లైక్ మన ఇండియన్ ఫుడ్లో అయితే అసలు ప్రోటీన్ లేదు. ఓకే, సో ప్రోటీన్లో ఎక్కువ కాన్సన్ట్రేట్ చేయాలి అండ్ ఫ్రూట్స్ అండ్ వెజిటబుల్స్ ఎక్కువ తీసుకోవాలి. మన రైస్ ఎక్కువ తీసుకోకుండా రైస్ని ఒక పోర్షన్లా పెట్టుని లైక్ సైడ్లో ఎక్కువ వెజిటబుల్స్ కానీ లైక్ ఫ్రూట్స్ కానీ, ప్రోటీన్ ప్లేస్ అ మేజర్ రోల్ కదా. ఒక ప్లేట్లో మోస్ట్ ఆఫ్ ద ఏరియా ప్రోటీన్ హోల్డ్ చేయాలి అండ్ రిమైనింగ్ లీఫీ వెజిటబుల్స్ హోల్డ్ చేయాలి అండ్ వెరీ స్మాల్ పార్టే కార్బోహైడ్రేట్స్ అండ్ ఫ్యాట్స్. అలా మీరు బ్యాలెన్స్డ్గా తింటే డెఫినెట్గా మీకు మంచి ఇంప్రూవ్మెంట్ ఉంటుంది అలాంగ్ విత్ ఆల్ ద మెడికేషన్స్. జస్ట్ నేను ఫుడ్ తింటాను కానీ మెడికేషన్ ఫాలో అవ్వను అంటే అంత రిజల్ట్స్ ఉండదు. అండ్ ఆల్సో గుడ్ ఫుడ్ అనగానే ప్రతి ఒక్కరికి డౌట్ వచ్చి ఏం తినాలి, ఎగ్స్ తినాలా, ఫిష్ తినాలా, మటన్ తినాలా, సో రకరకాల క్వశ్చన్స్ అడుగుతూ ఉంటారు. సో ఇస్ దర్ ఎనీ పర్టికులర్ ఒక డయట్ అలాంటిది ఏమైనా ఉందా? ఆర్ ప్రోటీన్ అంటే వీ సెపరేట్ ఇంటూ వెజిటేరియన్ అండ్ నాన్ వెజిటేరియన్. ఓకేనా, నాన్ వెజిటేరియన్ అంటే ఆప్షన్స్ ఎక్కువ ఉంది. యూ కెన్ గో ఫర్ చికెన్, ఎగ్స్, మటన్, ఇలా చాలా వెరైటీస్ ఉంది కదా. కానీ వెజిటేరియన్లో ప్రోటీన్ సోర్స్ చాలా తక్కువ. బట్ ఇట్ ఈస్ నాట్ లైక్ మీరు కంప్లీట్గా ఏం చేయలేము, ఫుడ్డే లేదు ప్రోటీన్లా, వెజిటేరియన్ ఫుడ్లో ప్రోటీన్ లేదని చెప్పలేము. ఎస్ ఉంది, కానీ చాలా తక్కువ ఉంది. అండ్ ద ప్రోటీన్ ఆల్సో ఇట్ ఈస్ డిఫరెంట్ when it compares to non-vegetarian protein and vegetarian protein. So vegetarian protein ante soya chunk is the best source and paneer, tofu, ఇదన్నీ ఇట్ కమ్స్ అంటే వెజిటేరియన్. సో ఈవెన్ మార్నింగ్ గుడ్ బ్రేక్ఫాస్ట్ అంటే పెసరట్టు. ఓకే, దాట్ ఈస్ అ వెరీ గుడ్ బ్రేక్ఫాస్ట్, ఐ నో. సో ఇది ఇలా మన ఇంక్లూడ్ చేయడం వల్ల యూ క్యాన్ మీట్ సమ్ ప్రోటీన్ గోల్స్. కంప్లీట్గా మీట్ చేయాలి అంటే యూ హ్యావ్ టు ఫోకస్ మోర్ ఆన్ లైక్ ఈ వేవ్ ప్రోటీన్ కానీ లైక్ ప్లాంట్ బేస్డ్. ఇఫ్ యు ఆర్ ఇంటాలరెన్స్, లాక్టోజ్ ఇంటాలరెన్స్ అలాంటి ప్రాబ్లమ్స్ ఉంది అంటే యూ కెన్ స్టిక్ టు ప్లాంట్ బేస్డ్. ఇప్పుడు ఒక ఐటీ ప్రొఫెషనల్ లేదు అంటే మార్నింగ్ లెగిసి ఫాస్ట్గా నేను వెళ్ళిపోవాలి, నాకు అసలు టైం లేదు కుక్ చేయడానికని, నాకు టైం లేదు అనేవాళ్ళు ఎక్కువ ఉన్నారు కదా. సో అట్లీస్ట్ యూ క్యాన్ ఇన్వెస్ట్ ఇన్ అ గుడ్ ప్లాంట్ బేస్డ్ ప్రోటీన్ పౌడర్స్. ఆర్ ఇఫ్ యు ఆర్ అ పర్సన్ హూ డోంట్ హ్యావ్ ఎనీ లాక్టోస్ ఇంటాలరెన్స్, మంచి వేవ్ ప్రోటీన్లో ఇన్వెస్ట్ చేయొచ్చు. సో మన ఫాస్టర్ లైఫ్కి దాట్ విల్ బీ మోర్ హెల్ప్ఫుల్. మన లైఫ్ స్టైల్ తగినట్టు మన ప్రోటీన్ నీడ్స్ని ఇంక్లూడ్ చేయాలి. బట్ ప్రోటీన్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ఎలా అయినా ఇంక్లూడ్ చేయాలి, ఎయిదర్ త్రూ ఫుడ్ ఆర్ సంథింగ్ లైక్ ప్రోటీన్ పౌడర్స్. బట్ కంప్లీట్గా నేను పౌడర్స్నే స్టిక్ అయి ఉంటానా అంటే లేదు, అలా హెల్ప్ అవ్వదు. యూ హ్యావ్ టు టేక్ సమ్ ఫుడ్ ఆల్సో. ఫుడ్ సోర్స్ కూడా మనం తీసుకోవాల్సిందే. సో ఇట్స్ లైక్ depending upon your lifestyle, you can choose accordingly. Okay. అండ్ ఆయిలీ ఫుడ్ లైక్ లెట్స్ సే బోండా కావచ్చు, పూరి, ఆల్ దీస్ థింగ్స్ అవి కూడా ఎఫెక్ట్ చేస్తాయి మన హెయిర్ లాస్? అది డైరెక్ట్గా అఫెక్ట్ చేయదు. ఎప్పుడో ఒకసారి నేను పునుకులు తింటున్నాను లేక బోండా తింటున్నాను అంటే ఓకే, దట్స్ ఫైన్. బట్ ఆయిలీ ఫుడ్స్ ఎక్సెస్గా తినడం వల్ల డైలీ రోజు మార్నింగ్, ఆఫ్టర్నూన్, నైట్ లేకపోతే రోజు నేను ఆయిలీ ఫుడ్స్ తింటానంటే డెఫినెట్లీ దట్ విల్ అఫెక్ట్ యువర్ గ్యాస్ట్రిక్ లైనింగ్. ఒక స్టొమక్ లైనింగ్ని అఫెక్ట్ చేస్తుంది. సో స్టొమక్లో ఉండే మైక్రోబియం బ్యాక్టీరియాని ఇంబ్యాలెన్స్ చేస్తుంది. దానివల్ల అబ్జార్ప్షన్, మీరు మంచి ఫుడ్ తినేప్పుడు దాంట్లో ఉండే మంచి న్యూట్రియంట్స్ అబ్జార్బ్ అవ్వదు. సో మంచి న్యూట్రియంట్స్ అబ్జార్బ్ అవ్వలేదంటే ఆబ్వియస్లీ న్యూట్రిషన్ డెఫిషియన్సీ వస్తుంది, దెన్ హెయిర్ ఫాల్. దట్స్ ఇట్. అండ్ ఫుడ్ రిలేటెడ్ ఇది లాస్ట్ క్వశ్చన్, బికాజ్ ఇది టూ మచ్ ఫుడ్ అయిపోతుంది. ఓకే. అండ్ కమింగ్ టు కెఫైన్ కావచ్చు ఆర్ టీ కావచ్చు, సో అవి ఎలా ఎఫెక్ట్ చేస్తాయి మన హెయిర్ లాస్? నాట్ రియలీ, యాక్చువల్లీ దే డోంట్ డైరెక్ట్లీ రిలేటెడ్ టు ఎనీ హెయిర్ ఫాల్ ఆర్ hair growth or anything like that. So I don't see any research paper saying that caffeine తాగడం వల్ల hair fall అవుతుంది. ఎనీథింగ్ ఇస్ ఎక్సెస్ ఇస్ నాట్ గుడ్. అదే పాలసీ. అండ్ మూవింగ్ ఆన్ నెక్స్ట్, స్లీప్కి సంబంధించి సో చాలా మంది ఎక్స్పర్ట్స్ కావచ్చు ఆర్ ఎవరైనా తెలిసిన వాళ్ళు సరిగ్గా స్లీప్ సైకిల్ లేకపోతే కంప్లీట్గా హెయిర్ లాస్ అనేది స్టార్ట్ అయిపోతుందని చెప్పి అంటారు. సో వాట్ ఈస్ యువర్ టేక్? స్లీప్ that plays a major role like how food and gut. ఓకేనా, ఎందుకంటే ఇప్పుడు నా దగ్గర వచ్చే పేషెంట్స్ మోస్ట్లీ
నైట్ షిఫ్ట్ పేషెంట్ మోస్ట్లీ స్లీప్ లేదు అంటే దే స్లీప్, మార్నింగ్ వచ్చి పడుకుంటారు, ఈవినింగ్ లెగిస్తారు, వర్క్కి వెళ్తారు. బట్ దట్ ఈస్ అ బయాలజికల్ క్లాక్. మన బాడీ లోపల ఒక బయాలజికల్ క్లాక్ అనేది ఉంది కదా. సో నైట్ చేసే పనిని అది నైటే చేస్తుంది, మార్నింగ్ చేసే పనిని అది మార్నింగ్ చేస్తుంది. సో నైట్ అనేది ఇట్ ఈస్ ఫర్ రిపేర్. నైట్ ఇప్పుడు సరిగ్గా పడుకోలేదు, ఆ రిపేర్ చేసే బాడీ రిపేర్ అయ్యే టైంలో మీరు ఆ ప్రాపర్ రెస్ట్ బాడీకి ఇవ్వలేదు అంటే ఆబ్వియస్లీ అది రిపేర్ అవ్వడానికి కొంచెం టైం తీసుకుంటుంది ఆర్ కంప్లీట్గా అది డిస్టర్బ్ అవుతుంది. సో లాంగ్ రన్లో ఏదో ఒక్క రోజు 2 రోజులు అంటే ఓకే, లాంగ్ రన్లో డెఫినెట్లీ ఇట్ ఈస్ గోయింగ్ టు అఫెక్ట్ యూ బ్యాడ్లీ. ఈవెన్ మీకు జెనెటిక్గా ఏం రీజన్ లేకపోయినా ఈ స్లీప్ డెప్రివేషన్ వల్ల నైట్ షిఫ్ట్లో ఉండే వాళ్ళకి కంప్లీట్గా బాల్డ్గా అవ్వడానికి కూడా ఛాన్సెస్ ఉంది క్రానిక్గా. అయితే 7 hours ఆఫ్ స్లీప్ ఏదైతే ఉందో అది మనం డెఫినెట్గా ఈ నైట్ టైంలో ఆ గోల్డెన్ అవర్లోనే వీ హ్యావ్ టు మోస్ట్లీ ఎస్ 7 to 8 hours. ఎందుకంటే మార్నింగ్ స్లీప్ అండ్ నైట్ స్లీప్ ఇస్ టోటలీ డిఫరెంట్. ఓకేనా? ఎందుకంటే సౌండ్స్ ఫస్ట్ ఆఫ్ ఆల్ అవుట్ సైడ్లో ఉండి బయట పక్కనింటి వాళ్ళకి నైట్ షిఫ్ట్ ఉండాల్సిన అవసరం లేదు కదా. వాళ్ళు మార్నింగ్లో ఇంట్లో మిక్సీ వేయడం కానీ అన్ని ఆ డిస్టర్బెన్స్ అన్ని డెఫినెట్గా ఉంటుంది. ఓకేనా? స్లీప్ అనేది ప్రాపర్గా ఉండదు అకార్డింగ్ టు మీ. నైట్ పని చేసేసి మార్నింగ్ ఎంతసేపు పడుకున్నా ఆ డిస్టర్బెన్స్ అయితే డెఫినెట్గా ఉంటుంది. అండ్ ఆల్సో ఇప్పుడు ఐటీ ప్రొఫెషనల్స్ అన్ని చాలా మంది నైట్ షిఫ్ట్లో ఉన్నారు. సో అలా నైట్ షిఫ్ట్లో ఉండే ఐ హ్యావ్ సీన్ పీపుల్ ఒక 8-10 years నుంచి నైట్ షిఫ్ట్లోనే ఉండేవాళ్ళు ఉన్నారు. హెయిర్ లాస్ కన్నా మెంటలీ దే ఆర్ గెటింగ్ అఫెక్టెడ్. ద స్ట్రెస్ కానీ లైక్ హౌ దే డీల్ ద ప్రాబ్లమ్, అది డెఫినెట్లీ దర్ ఈస్ అ బిగ్ చేంజ్. దే కమ్ అండ్ క్రైజ్ లైక్ ఐ వాంట్ టు చేంజ్. ఎప్పుడు 8-10 years తర్వాత ఐ వాంట్ టు చేంజ్ దిస్ షిఫ్ట్ అంటున్నారు. సో దట్స్ బ్యాడ్ ఇట్ ఈస్ యాక్చువల్లీ. ఇఫ్ యూ క్యాన్ వర్క్ యంగ్ స్టేజ్లో ఉండేప్పుడు ఒక 24 అప్పుడే జాయిన్ అవుతున్నారు ఐటీలో అలాంటి టైంలో అంటే సో దే లైక్ వర్క్ ఎంతూసియాస్టిక్గా వర్క్ చేస్తారు, నైట్ షిఫ్ట్ అయినా మార్నింగ్ షిఫ్ట్ అయినా, బికాస్ దే హ్యావ్ దట్ ఎనర్జీ. అలానే ఒక 5 years దే విల్ రీచ్ 30, తర్వాత ఒక 35 రీచ్ అవుతున్నారంటే డెఫినెట్గా దట్ విల్ అఫెక్ట్ ద మెంటల్ హెల్త్. బికాస్ అప్పుడు రెస్పాన్సిబిలిటీ ఎక్కువ అయిపోతుంది, మ్యారేజ్ అయిపోతుంది, పిల్లలు వచ్చేస్తారు. సో రెస్పాన్సిబిలిటీ విల్ కమ్ మోర్. సో ఆబ్వియస్లీ దట్ విల్ అఫెక్ట్ ద మెంటల్ స్ట్రెస్. అగైన్ స్ట్రెస్ విల్ లీడ్ టు హెయిర్ ఫాల్. సో దట్ అఫెక్ట్ మోర్. లైక్ స్లీప్ ప్రాపర్గా లేదు, 7 to 8 hours లీవ్ అవుట్ 7 to 8 hours. మార్నింగ్ నిద్రపోయే వాళ్ళకి డెఫినెట్గా ప్రాపర్గా కంటిన్యూస్ స్లీప్ అనేది ఉండదు. వాట్ ఐ హ్యావ్ సీన్ ఇన్ మై పేషెంట్స్. సో ఆ ప్రాపర్ కంటిన్యూస్ స్లీప్ లేదంటే ఇట్ ఈస్ ఆబ్వియస్లీ ఇట్ ఈస్ గెటింగ్ డిస్టర్బ్టెడ్. సో ఆ డిస్టర్బెన్స్ ఉంది అంటే ప్రాపర్ స్లీప్ లేదంటే స్ట్రెస్ హార్మోన్ ఎక్కువ అవుతుంది, ఆ కార్టిసాల్ అనే హార్మోన్ ఎక్కువ అవుతుందంటే దాని పని మన బాడీలో ఏమేమి అనవసరంగా చెయ్యాలో అన్ని పని చేస్తుంది. సో దాట్ విల్ అల్టిమేట్లీ లీడ్స్ టు హెయిర్ ఫాల్. అంటే ఇట్స్ లైక్ అబ్యూజింగ్ అవర్ ఓన్ బాడీ. ఎస్ ఆఫ్ కోర్స్, ఎస్ 100%. అండ్ అంటే ఇది మేబీ కనెక్ట్ అయ్యే క్వశ్చన్ కావచ్చు. సో సరే ఐటీ ప్రొఫెషనల్ కాకుండా యంగ్స్టర్స్ ఉంటారు. సో నైట్ 1 o'clock వరకు 12 వరకు బింజ్ వాచింగ్ వాట్ ఎవర్ ఇట్ ఈస్. సో దాని తర్వాత 7 hours or 8 hours వాళ్ళు పడుకుంటారు. సో దాట్ ఆల్సో అంటే కంటిన్యూస్గా స్క్రీన్ ప్రజెన్స్ మన ఐస్ మీద స్ట్రెస్ అవ్వడం వల్ల విల్ ఇట్ ఎఫెక్ట్ టు అవర్ హెయిర్? ఎస్ ఆఫ్ కోర్స్. ఎందుకంటే ఇప్పుడు బ్లూ లైట్ ఎక్స్పోజర్ ఉంది. ఓకేనా? కంటిన్యూస్గా ఇప్పుడు పడుకునే ముందు మీ బ్రెయిన్ చాలా యాక్టివ్గా ఉంది, బికాజ్ యూ కీప్ ఆన్ స్క్రాలింగ్, ఇలానే స్క్రాల్ చేస్తూనే ఉంటారు కదా. సో బ్రెయిన్ చాలా యాక్టివ్గా ఉంటుంది. ఈవెన్ మీరు పడుకున్న తర్వాత కూడా దట్ యాక్టివిటీ విల్ బీ దేర్. సో మీరు 6 hours నేను పడుకున్నానని చెప్తారు, బట్ బ్రెయిన్ వర్క్ చేస్తూనే ఉంది. సో మార్నింగ్ మీరు లెగిసిన తర్వాత కూడా యూ ఫీల్ మోర్ టయర్డ్. లైక్ బాగా ఒక 6 hours నిద్రపోయినట్టు ఒక ఫీల్ ఉండదు, ఆ ఫ్రెష్నెస్ ఉండదు. సో విచ్ మీన్స్ మీ బ్రెయిన్ యాక్టివిటీ అలానే ఉంది మీరు చూసేసి పడుకున్నారు. వాట్ ఐ సే ఇస్ అట్లీస్ట్ ఒక 30-60 minutes 1 hour ముందు జస్ట్ కీప్ ఆల్ ద మొబైల్స్, ల్యాప్టాప్ ఆర్ వాట్ ఎవర్ ఇట్ ఈస్, కీప్ ఇట్ అసైడ్ అండ్ జస్ట్ నిద్ర రాకపోయినా జస్ట్ క్లోజ్ యువర్ ఐస్ అండ్ లై డౌన్. ఆర్ యూ క్యాన్ జస్ట్ టాక్ ఆల్సో, దట్స్ నాట్ ఇష్యూ. పార్ట్నర్స్తో ఫ్రెండ్స్తో మాట్లాడచ్చు, అదేం ప్రాబ్లం లేదు. కానీ ల్యాప్టాప్ కానీ లేకపోతే ఏదైనా ఐప్యాడో ఫోనో ఏదైనా ఉండని కీప్ ఇట్ అసైడ్. ఒక 1/2 hour మినిమం 1/2 hour టు మ్యాక్సిమం 1 hour పక్కన పెట్టేసి మీరు కొంచెం టాక్ చేసుకునో లేకపోతే కళ్ళు మూసుకుని పడుకుంటే దాట్ విల్ బి మోర్ ఈజీ అండ్ బెటర్. బికాస్ దాట్ విల్ హెల్ప్ యూ టు ఇండ్యూస్ స్లీప్ నెంబర్ 1. అది ఒక ప్రాక్టీస్లో వస్తుంది. అంటే లైక్ ఒక్కరోజు ఫస్ట్ డే మీకు అది ఏం డిఫరెన్స్ ఉండదు. లైక్ ఏంటి ఇది బోర్ కొడుతుంది, అయ్యో 30 minutes నేను ఫోన్ని పక్కన పెట్టేసి ఎలా పడుకుంటాను కళ్ళు మూసి అని. బట్ ఇఫ్ యూ మేక్ ఇట్ యాజ్ అ ప్రాక్టీస్ ఎవ్రీ డే, అట్ వన్ పాయింట్ ఆఫ్ టైమ్ ఆటోమేటిక్ స్లీప్ బాడీ విల్ గెట్ యూస్ టు ఇట్ అండ్ స్లీప్ వచ్చేస్తుంది ఆటోమేటిక్. ఓకే. అండ్ ఆల్సో నైట్ రొటీన్ అనుకోవచ్చు మనం, దీన్ని ఒక నైట్ రొటీన్ లాగా దీన్ని ప్లాన్ చేసుకోవచ్చు. దీంతో పాటు చాలా మంది నైట్ రొటీన్ లో భాగంగా హెయిర్కి ఆయిల్ అప్లై చేయడము,
ఆర్ ఏ అదర్ ప్రోడక్ట్స్ అప్లై చేయడం వల్ల, సో దట్ ఏమవుతుందంటే మనం మార్నింగ్ లేచే వరకు మన హెయిర్ బాగుంటుంది, దానివల్ల ఏదో యూజ్ అవుతుంది అని నమ్ముతుంటారు. దాంట్లో ఎంతవరకు నిజం ఉంది? సీరమ్స్ అప్లై చేస్తున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ మీ డాక్టర్ ఏదో ఒక సీరం ప్రిస్క్రైబ్ చేశారు మీ హెయిర్ గ్రోత్కి, హెయిర్ ఫాల్కి, దేనికో ఒక సీరం ఇచ్చారు, లేకపోతే డాండ్రఫ్ ఉండొచ్చు, దానివల్ల ఏమైనా లోషన్ ప్రిస్క్రైబ్, అలాంటి మెడికేషన్స్ అప్లై చేస్తున్నారంటే ఓకే. బట్ ఓవర్ నైట్ ఆయిలింగ్ అయితే ఇట్స్ అ బిగ్ నో ఫ్రమ్ మై సైడ్. మీరు ఆయిలింగ్ అప్లై చేయొచ్చు, ఇట్స్ నాట్ అ రాంగ్ థింగ్. అఫ్ కోర్స్ అది మీ హెయిర్ని, స్కాల్ప్ని బాగా కండిషన్ చేస్తుంది, ఓకేనా. అండ్ అలా అప్లై చేయాలన్నా దాని వర్క్ హాఫ్ అన్ అవరే, లైక్ ఒక 1 hour to half an hour బిఫోర్ టేకింగ్ హెడ్ బాత్ జస్ట్ అప్లై చేసుకుంటే బాగా కోకోనట్ ఆయిల్, ఏం ఆయిల్ వద్దు, జస్ట్ కోకోనట్ ఆయిల్ ఈస్ వన్ ఆఫ్ ద బెస్ట్ కండిషనర్. జస్ట్ అప్లై చేసుకుంటే అది చాలు, దాని వర్క్ 1 hourలో అయిపోతుంది. దాని తర్వాత యూ క్యాన్ టేక్ హెడ్ బాత్. ఓవర్ నైట్ నేను అప్లై చేసుకుంటే మంచిగా అవుతున్నా అంటే కొన్ని పీపుల్కి ఏం రియాక్ట్ అవ్వదు, బికాస్ దానివల్ల యూసే ఉండదు. కొన్ని పీపుల్కి యాక్నీ ఉంటుంది, డాండ్రఫ్ ఉంటుంది. సో అలాంటి పీపుల్కి డెఫినెట్గా ఇట్ ఈస్ అ రాంగ్ మిస్టేక్. ఐ నో ఇట్స్ వెరీ రాంగ్, ఇట్స్ అ వెరీ బిగ్ మిస్టేక్ ఐ మైట్ సే. బికాజ్ అది ట్రిగర్ చేయొచ్చు, మీ డాండ్రఫ్ని ట్రిగర్ చేయొచ్చు, యాక్నీ ఉండే వాళ్ళకి యాక్నీ ట్రిగర్ చేయొచ్చు. అంత మెడిసిన్స్ వాడతారు యాక్నీకి, టాబ్లెట్స్ కానీ అన్నీ వాడతారు, కానీ యాక్నీ సెటిల్ అవ్వలు. ఎందుకంటే ఇలాంటి మిస్టేక్స్ చేస్తుంటారు. రోజు అప్లై వీక్లీ 3 times బాగా నైట్ అప్లై చేసుకుని పడుకుంటారు. అది ఏమవుతుందంటే పిల్లోలో పడుకుంటున్నారు, ఇటువైపు తిరిగి పడుకుంటారు, ఇటువైపు తిరిగి పడుకుంటారు. సో ఆబ్వియస్లీ ఇక్కడ ఉండే హెయిర్, ఇక్కడ ఆయిల్ అంతా ఇక్కడ కూడా వస్తుంది కదా. సో ఆబ్వియస్లీ దట్ విల్ అఫెక్ట్ యువర్ స్కిన్ ఆల్సో. సో ఐ సే అప్లయింగ్ ఆయిల్ ఓవర్ నైట్ ఈస్ నాట్ గుడ్. కావాలంటే ఒక 1/2 hour 1 hour ముందు అప్లై చేసుకోవచ్చు, దట్స్ ఇట్. అండ్ ఆయిల్ డజంట్ ప్లే ఎనీ రోల్ ఇన్ హెయిర్ గ్రోత్ ఆర్ హెయిర్ ఫాల్. ఇట్ విల్ జస్ట్ కండిషన్ అంతే. మీ హెయిర్ని కానీ స్కాల్ప్ని కానీ కండిషనింగ్ చేయడానికి కోకోనట్ ఆయిల్ విల్ బీ గుడ్. బట్ ఓవర్ నైట్ ఆయిలింగ్ ఐ డోంట్ థింక్ సో ఇట్ ఈస్ యూస్ఫుల్. అండ్ ఆల్సో హెయిర్ సప్లిమెంట్స్ విషయానికి వస్తే చాలామంది బయోటిన్కి సంబంధించి కూడా కొన్ని యూస్ చేస్తూ ఉంటారు. సో నిజంగానే ఈ బయోటిన్ అనేది మనకు హెల్ప్ అవుతుందా? హెయిర్ సప్లిమెంట్స్ అయితే డెఫినెట్లీ యూస్ఫుల్. అంటే లైక్ హెయిర్ సప్లిమెంట్స్ అంటే వాట్ ఈస్ ద ఇంగ్రీడియంట్ ఇన్ దట్ టాబ్లెట్, దట్ ప్లేస్ అ మేజర్ రోల్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కొన్ని టాబ్లెట్స్లో అయితే చాలా ఆయుర్వేదిక్ ఇంగ్రీడియంట్స్ ఉంటుంది, విచ్ ఇస్ ఫర్ ద హెయిర్ గ్రోత్, ఆర్ ఏదైనా వైటమిన్స్ అండ్ మినరల్స్ ఉంటుంది, దాట్ విల్ బీ వెరీ యూస్ఫుల్. బట్ నాట్ అస్ అ బయోటిన్. నేను చూస్తున్నాను చాలా కంపెనీస్ దే కమ్ అప్ విత్ ద బయోటిన్ గమ్మీస్ కానీ టాబ్లెట్స్ కానీ. ఇట్ ఈస్ నాట్ యూస్ఫుల్ బికాస్ జనరలీ ఇండియన్ పాపులేషన్లో బయోటిన్ డెఫిషియన్సీ ఉండదు. సో బయోటిన్ డెఫిషియన్సీ ఉంది, దానివల్ల హెయిర్ ఫాల్ అవుతుందంటే ఎస్, అఫ్ కోర్స్ బయోటిన్ సప్లిమెంట్స్ ఈస్ గోయింగ్ టు హెల్ప్. బట్ మన ఇండియన్ జనరల్ పాపులేషన్లో బయోటిన్ డెఫిషియన్సీ లేదు కదా. దెన్ వాట్ ఈస్ గోయింగ్ టు డూ? ఐ మీన్ బయోటిన్ ఈస్ నాట్ గోయింగ్ టు డూ ఎనీథింగ్ విత్ ద హెయిర్ గ్రోత్, ఆర్ ఇట్ ఈస్ నాట్ గోయింగ్ టు బి యూస్ఫుల్ ఆల్సో. ఇట్స్ జీరో ఫర్ మీ. దర్ ఈస్ నో యూస్. అయితే సారీ టు అఫెండ్ యూ, సో కొంతమంది డాక్టర్స్ అండ్ ఎక్స్పర్ట్స్ సజెస్ట్ చేస్తూ ఉంటారు బయోటిన్. ప్లెయిన్ బయోటిన్గా ఉండదు. మేబీ దట్ టాబ్లెట్ విల్ హ్యావ్ అదర్ ఇంగ్రీడియంట్స్ దట్ విల్ హెల్ప్ విత్ ద హెయిర్ గ్రోత్. ఓకే. బయోటిన్ అని లేబుల్లో ఉంటుంది, కానీ ఇఫ్ యూ గో అండ్ చెక్ ద ఇంగ్రీడియంట్ లిస్ట్ టాప్ టు బాటమ్ డిఫరెంట్ ఇంగ్రీడియంట్ లిస్ట్ ఉంటుంది. దట్ ఈస్ నన్ ఆఫ్ ద బ్రాండ్ కమ్స్ విత్ ద జస్ట్ బయోటిన్ 100 mcg. నో, డెఫినెట్లీ అలాంగ్ విత్ దట్ చాలా ఇంగ్రీడియంట్స్ ఉంటుంది. సో డిపెండింగ్ అపాన్ దట్, ఇప్పుడు వాళ్ళ రిజల్ట్స్ దానిలో చూసింటే పర్సనల్గా, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక ట్యాబ్లెటో ఏదో ఒక సీరమో ఫస్ట్ ఐ యూస్ మై సెల్ఫ్. ఇఫ్ ఐ ఫీల్ కంఫర్టబుల్ అబౌట్ ఇట్, ఓకే, ఐ ప్రిస్క్రైబ్ ఇట్ టు మై పేషెంట్. నాట్ ఎవ్రీథింగ్, బట్ అఫ్ కోర్స్ వాట్ ఐ కెన్ యూస్ ఐ యూస్ ఇట్. నాకు బాగా ఉంది అంటే ఆబ్వియస్లీ ఐ ప్రిస్క్రైబ్ మై పేషెంట్స్ ఆల్సో, దట్స్ ఇట్. అండ్ ఇంకో ఒకటి ఉంది, ఇప్పుడు మీరు అడిగిన క్వశ్చన్కి చాలా మంది నన్ను వచ్చి అడుగుతారు నాకు బయోటిన్ సప్లిమెంట్ ఇవ్వండి అని. అలాంటి పేషెంట్స్ని ఎలా మేము సాటిస్ఫై చేయగలము? జస్ట్ రైటింగ్ సమ్ బయోటిన్ సప్లిమెంట్స్, దట్స్ ఆల్. ఓకే. So that is the main reason I see. And also there is a big difference, hair fall, hair loss. చాలా మందికి తెలీదు. సో ఒకవేళ హెయిర్ లాస్ అవుతుందంటే వాళ్ళు ఏమనుకుంటారు, లేదు హెయిర్ ఫాల్, కన్ఫ్యూజ్ అవుతుంటారు, ప్రాపర్గా ఐడియా లేదు. సో హౌ టు ఫైండ్ అవుట్ ఆ డిఫరెన్స్ని ఎలా కనుక్కోవాలి, హెయిర్ ఫాల్, హెయిర్ లాస్? ఐడియలీ నార్మల్గా ఒక 100 to 150 హెయిర్ నార్మలే. బికాస్ ఒక పాంత హెయిర్ అని పడిపోతేనే కొత్తగా హెయిర్ అనేది వస్తుంది. ఇట్ ఈస్ నాట్ లైక్ మన పుట్టినప్పుడు ఉండి మనకు ఉండే హెయిర్ అలానే ఉంటుంది అని లేదు, ఓకేనా. డిపెండింగ్ గ్రోయింగ్ ఫేజ్ అని ఒక ఫేజ్ ఉంది హెయిర్కి. ఇప్పుడు స్కాల్ప్లో అట్లీస్ట్ ఇట్ విల్ లాస్ట్ ఫర్ 3 years to 5 years. అది డిపెండ్స్ అపాన్ జెనెటిక్, ఓకేనా. ఇప్పుడు కొన్ని పీపుల్కి చూస్తే మన కట్ చేయకపోతే ఇంతవరకు గ్రో అవుతుంది లేడీస్కి, కానీ ఇంతకన్నా ఎక్కువ గ్రో అవ్వదు కొన్ని పీపుల్కి. బికాస్ వాళ్ళ గ్రోయింగ్ ఫేజ్ అంటే ఒక 3 years ఉంటుంది, కట్ చేయకపోతే అంతే గ్రో అవుతుంది. దాని తర్వాత ఆ హెయిర్ పడిపోయి కొత్త హెయిర్ మొలుస్తుంది. సో ఆల్మోస్ట్ 80% ఆఫ్ ద స్కాల్ప్ హెయిర్
ఇట్ ఈస్ ఇన్ అ గ్రోయింగ్ ఫేస్ మన స్కాల్ప్లో. 20% విల్ బీ ఇన్ అ రెస్టింగ్ ఫేస్ అండ్ ఫాలింగ్ ఫేస్. ఓకేనా? సో ఆ ఫాలింగ్ ఫేస్లో ఉండే హెయిర్ అట్లీస్ట్ ఒక 100 to 150 హెయిర్ అనేది పడిపోవచ్చు. కొన్ని పీపుల్కి 1 or 2 హెయిర్ వస్తుంది. దట్ ఈస్ నార్మల్ కంప్లీట్లీ. ఓకే, బట్ హెయిర్ లాస్ అనేది హౌ వీ కెన్ ఐడెంటిఫై, లైక్ యూ సీ హెయిర్ ఎవ్రీవేర్. నా బాత్రూమ్ మొత్తం హెయిర్ ఉంది అంటారు, నా పిల్లోలో ఉంది, బెడ్లో ఉంది, నా ఫ్లోర్లో స్వీప్ చేస్తుంటే ఫుల్గా హెయిర్గా వస్తుంది అంటారు. చూస్తే ఫుల్గా హెయిర్గా ఉంటుంది. అది అప్పుడు యూ క్యాన్ డయాగ్నోస్ సో సంథింగ్ ఇస్ గోయింగ్ రాంగ్. అండ్ ఇంకొకటి ఏంటంటే యూజువల్గా నాకు 1 or 2 హెయిర్స్ వస్తుంది, కానీ ఇప్పుడు నేను హెయిర్ కోమ్ చేస్తే దానికన్నా ఎక్కువ వస్తుంది. దాట్ ఆల్సో వీ కెన్ కన్సిడర్డ్ అస్ సంథింగ్ ఇస్ రాంగ్. అండ్ ఆల్సో సమ్ పీపుల్ ఎస్పెషలీ బాయ్స్, ఇప్పుడు మీ ఇలా హెయిర్ ఉంది అంటే ఇలా చేస్తూనే ఉంటారు కదా, ఇలా చేస్తూనే ఉన్నప్పుడు ఎప్పుడు హెయిర్ రాదు, కానీ కొన్ని టైమ్స్ 3-4 హెయిర్స్, 3-4 ఇస్ ఫైన్. లైక్ ఇలా చేస్తున్నప్పుడు నాకు 6-7 వస్తుంది అంటే దట్ వీ కెన్ కన్సిడర్డ్ అస్ వార్నింగ్, ఏదో సంథింగ్ రాంగ్ ఉంది అని. సో అలాంటి టైంలో యూ హ్యావ్ టు సీక్ ఫర్ ద హెల్ప్. వీ నీడ్ టు ఫైండ్ వాట్ ఇస్, ఏదో రాంగ్ అవుతుంది, రూట్ కాజ్ ఫైండ్ చేసి వీ హ్యావ్ టు ట్రీట్ ఇట్. అండ్ ఇంకొకటి ఏంటంటే హెయిర్ లాస్లో కానీ వాట్ ఎవర్ ఇట్ ఇస్, ఏ హెయిర్ కండిషన్ అయినా ఉండని ఎర్లియర్గా ట్రీట్ చేస్తే ద ట్రీట్మెంట్ ప్రోగ్నోసిస్ విల్ బీ వెరీ గుడ్. ఫాస్టర్గా రికవర్ అవుతారు అండ్ యూ కెన్ సేవ్ మోర్ హెయిర్ ఆల్సో. అది ఒక టైంని క్రాస్ చేసింది అంటే సమ్ టైమ్స్ ఇర్రివర్సబుల్ స్టేజ్కి పోతుంది. మళ్ళీ మీరు ఏం చేసినా అది కరెక్ట్ చేయలేము. అలాంటి స్టేజ్కి పోయిన తర్వాత ఈవెన్ ఇఫ్ యూ గో అండ్ మీట్ ద డాక్టర్, మల్టిపుల్ ప్రొసీజర్ చేసినా యూ కాంట్ బ్రింగ్ యువర్ హెయిర్ బ్యాక్, రికవర్ చేసుకోలేము. ఎస్. సో ఎర్లియర్ చూసి ఎర్లియర్గా ట్రీట్ చేస్తే ప్రోగ్నోసిస్ అండ్ ట్రీట్మెంట్ టైం లైన్ కూడా తగ్గుతుంది. అట్లీస్ట్ ఒక 3-4 monthsలో అయ్యేదాన్ని మీరు ఏం చేస్తారంటే 1 year ట్రీట్మెంట్ తీసుకునేలా చేసేస్తారు. ఓకే. అండ్ సమ్టైమ్స్ అది ఇర్రివర్సబుల్ డ్యామేజ్ అయిపోతుంది. సో అప్పుడు రివర్స్ అవ్వదు. సో ఎర్లియర్గా మీరు కన్సల్ట్ చేసి ఎర్లియర్గా ఫైండ్ అవుట్ చేసి ఏ రీజన్ వల్ల హెయిర్ ఫాల్ అవుతుందో అది కరెక్ట్ చేస్తే యూ కెన్ బ్రింగ్ బ్యాక్ యువర్ హెయిర్. ఓకే, సో లెట్స్ అండర్స్టాండ్ దిస్ విత్ వన్ ఎగ్జాంపుల్. సో నేను నా పర్సనల్ లైఫ్ ఎక్స్పీరియన్స్, సో నేను షవర్లో ఉన్నప్పుడు వెనెవర్ నేను హెడ్ బాత్ చేసేటప్పుడు ఐ కెన్ సీ ద హెయిర్, బట్ వెన్ ఐఎమ్ కూమింగ్ నాకు ఎలాంటి హెయిర్ కనిపించదు. ఇన్ వెరీ రేర్ కేసెస్ ఐ మే ఫైండ్ 1 or 2. సో దట్ ఈస్ నాట్ అ హెయిర్ లాస్. దట్ ఈస్ నాట్ అ హెయిర్ లాస్. ఇట్స్ అ జనరల్ థింగ్. కంగారు పడాల్సిన అవసరం. ఎందుకంటే షాంపూయింగ్ చేస్తే ఎప్పుడు మన వాళ్ళు చూస్తే అగ్రెసివ్గా షాంపూ చేస్తారు. ఓకే, ఆబ్వియస్లీ యూ ఆర్ డిస్టర్బింగ్ ద రూట్ అండ్ పడిపోవాల్సిన హెయిర్ కూడా వచ్చేస్తుంది మీరు చేసే అగ్రెసివ్ మసాజ్ వల్ల. అండ్ ఆల్సో ఇఫ్ యూ సీ సమ్ పీపుల్ విల్ డూ హెయిర్ మసాజ్ కదా, ఆయిల్ మసాజ్ చేస్తారు కదా. ఇప్పుడు అమ్మమ్మనో కూర్చుని మనకు మసాజ్ చేస్తే ఎక్కువ హెయిర్ వస్తుంది హెయిర్లో, ఎందుకంటే వాళ్ళ మసాజ్ అంత అగ్రెసివ్గా ఉంటుంది. సో రూట్ని డిస్టర్బ్ చేసేప్పుడు పడిపోయే హెయిర్ అని రావచ్చు. బిఫోర్ దానికి మేబీ అది రేపు పడిపోయే హెయిర్గా ఉండొచ్చు, మీరు మసాజ్ చేసి దాన్ని ఈ రోజే మీరు తీసేస్తారు. సో దానివల్ల మీకు అలా ఉంటుంది. మీరు హెయిర్ లైక్ కోమ్ చేస్తున్నారా అంటే ఫర్ ఎగ్జాంపుల్ యూ విల్ బి లైక్ వెరీ సూపర్ఫిషియల్లీ డూయింగ్ ఇట్, నాట్ లైక్ రూట్లో ఉండి మసాజ్ చేయడం అలా ఏం చేయరు కదా. సో దట్ ఈస్ అ డిఫరెన్స్. ఇట్స్ అ నార్మల్ థింగ్. ఓకే, నో నీడ్ టు వరీ అబౌట్ ఇట్. సో నెక్స్ట్ పొల్యూషన్, హార్డ్ వాటర్, సాఫ్ట్ వాటర్. సో దీని గురించి అండ్ ఇంకొక మోస్ట్ ఇంపార్టెంట్ కన్సర్న్ ఏంటి అంటే హెల్మెట్స్. సో చాలా మందికి ఉన్న అది మిత్తా రియాలిటీ ఇప్పుడు మీరే క్లారిఫై చేయాలి. హెల్మెట్ పెట్టుకుంటే హెయిర్ లాస్ అవుతుందని చెప్పి చాలా మంది హెల్మెట్స్ పెట్టుకోవట్లేదు. సో అలాంటి వాళ్ళకు ఏం చెప్తారు మీరు? ఫస్ట్ ఆఫ్ ఆల్ హెల్మెట్ చాలా ఇంపార్టెంట్, అది డెఫినెట్గా పెట్టుకోవాల్సిందే. ఓకే, సో అది నేను చూశాను చాలా మంది లైక్ మెట్రో సిటీస్లో, ఈవెన్ హైదరాబాద్లో కూడా నేను చూశాను చాలా మంది హెల్మెట్ యూజ్ చేయలేదు. అది ఏమో నాకు తెలీదు, బట్ హెల్మెట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. ఓకే, కాంప్రమైజే లేదు దాంట్లో. హెల్మెట్ వల్ల ఫస్ట్ ఆఫ్ ఆల్ హెయిర్ ఫాల్ అనేది రాదు. ఓకే, వాళ్ళు డ్రింక్స్ చేస్తారు, స్మోక్ చేస్తారు, ప్రాపర్గా తినరు, నైట్ సరిగ్గా పడుకోరు, అన్నీ చేస్తారు. ఆఫ్టర్ ఆల్ ఒక హెల్మెట్ పెట్టుకోవడం వల్ల నాకు హెయిర్ ఫాల్ అవుతుంది అంటారు. హౌ ఇట్ ఈస్ ఈవెన్ లైక్ ఇట్ ఈస్ నాట్ రిలేటెడ్ టు హెయిర్ ఫాల్. బట్ సమ్ టైమ్స్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఎక్కువ స్వెట్ చేస్తారు, వాళ్ళకి డాండ్రఫ్ ఉంది, అలాంటి టైంలో దే యూస్ ద సేమ్ హెల్మెట్ వితౌట్ క్లీనింగ్. సో అలాంటి టైంలో ఎస్ డాండ్రఫ్ స్ప్రెడ్ అవ్వడానికి ఛాన్సెస్ ఉంది. ఒకే హెల్మెట్ని 10 మంది యూస్ చేస్తారు ఒకే పీజీలో, సో అది ప్రాబ్లం అవుతుంది. సో హెల్మెట్ సెపరేట్గా పెట్టుకోవాలి. ఇన్ కేస్ మీరు షేర్ చేసుకోవాల్సిన సిచ్యువేషన్ ఉంది అంటే ఆల్వేస్ ఈవెన్ విత్ యువర్ ఓన్ హెల్మెట్ ఏదైనా ఒక క్లాత్, స్కార్ఫో హెయిర్లో కట్టుకుని దాని తర్వాత మీరు హెల్మెట్ యూస్ చేయడం అది బెటర్. సో దట్ యూనో ఆ స్కార్ఫో లేకపోతే ఏదైనా క్లాత్ ఉంది అంటే మీరు అది వాష్ చేసుకోవచ్చు కదా, ఎప్పుడైనా డైలీ కూడా వాష్ చేసుకోవచ్చు. కానీ హెల్మెట్ని మన డైలీ వాష్ చేయలేము. సో ఆల్వేస్ వియర్ సమ్ స్కార్ఫ్ అండ్ దెన్ చాలా ఇది వచ్చేసింది ఇప్పుడు చాలా బ్రాండ్స్ దే ఆర్ క్రియేటింగ్ గుడ్ క్లాత్
ఫ్యాషనబుల్గా చాలా తీసుకుని వచ్చేసారు. సో యూ కెన్ వియర్ దట్ అండ్ ఆన్ టాప్ ఆఫ్ ఇట్ హెల్మెట్ వేసుకోవచ్చు. హెల్మెట్ వల్ల హెయిర్ ఫాల్ ఈస్ నాట్ అసోసియేటెడ్ విత్ హెల్మెట్. హెల్మెట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ అండ్ ఇట్స్ అ మిత్. అండ్ ఇట్స్ వెరీ మచ్ అ మిత్. యా. అండ్ అది పొల్యూషన్ వల్ల లెట్స్ ఫర్ ఎగ్జాంపుల్ బయట ఎక్కువ తిరిగే వాళ్ళు కావచ్చు, ఆర్ పబ్లిక్ ట్రాన్స్పోర్ట్లో ట్రావెల్ చేసే వాళ్ళు. సో ఈ బయట ఉన్న పొల్యూషన్ వల్ల మన హెయిర్ ఎలా ఎఫెక్ట్ అవుతుంది? ఫస్ట్ యూవీ రేడియేషన్ మనం చెప్తున్నాం కదా, యూవీ రేడియేషన్ వల్ల మన స్కిన్ అఫెక్ట్ అవుతుంది, రోజు అఫెక్ట్ అవుతుంది. అలానే హెయిర్ కూడా అవుతుంది. ఓకేనా? బికాస్ యూవీ రేడియేషన్ ఎక్కువ ఉంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఆ టైంలో ఓల్డర్ టైమ్స్లో ఇంత పొల్యూషన్ లేదు, బికాస్ వెహికల్స్ అంత లేదు. ఇప్పుడు వెహికల్స్లో ఉండి వచ్చే పొల్యూషనే ఎక్కువ. ఓకేనా? ఆ పొల్యూషన్లో ఉండే అడిటివ్స్, ఇంగ్రీడియంట్స్ అండ్ ఆల్సో యూవీ డ్యామేజ్ అన్నీ ఒకేసారికి ఉంది. ఇప్పుడు ఈ టైంలో ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ తగ్గిపోయింది అన్ని మేజర్ సిటీస్లో. ఢిల్లీ ఈజ్ ద వర్స్ట్ అండ్ బెంగళూరు ఈజ్ గోయింగ్ ఫర్ ద నెక్స్ట్. సో సెకండ్ ప్లేస్ బెంగళూరుకి వచ్చేస్తుంది, అండ్ దెన్ హైదరాబాద్, అలా స్లోగా చెన్నై, అలానే అన్ని మెట్రో సిటీస్ వచ్చేస్తుంది. సో ద క్వాలిటీ హ్యాస్ డిక్రీస్డ్. ఎయిర్ క్వాలిటీ కానీ పొల్యూషన్ ఎక్కువ అయిపోయింది. ఆబ్వియస్లీ దట్ ఈస్ గోయింగ్ టు కమ్ అండ్ సెటిల్, నాట్ జస్ట్ ద హెయిర్. ఈ హెయిర్లో సెటిల్ అయితే ఏం ప్రాబ్లం ఉండదు, బికాస్ దిస్ హెయిర్ ఇస్ అ డెడ్ పార్ట్. అందుకే ఇది కట్ చేస్తే మనకు పెయిన్ లేదు. దిస్ ఇస్ అ డెడ్ పార్ట్. వాట్ ఈస్ లివింగ్ ఈజ్ ఇన్సైడ్ ద స్కాల్ప్. సో అక్కడ ఎక్కువ స్వెట్టింగ్ వల్ల పొల్యూషన్లో హెల్మెట్ యూస్ చేయకుండా, ఇన్ కేస్ హెల్మెట్ యూస్ చేయకుండా మీరు పొల్యూషన్లో వెళ్తున్నారంటే ఆల్ ద డస్ట్ పార్టికల్స్ ఎవ్రీథింగ్ ఈస్ గోయింగ్ టు సెటిల్ ఆన్ ద స్కాల్ప్. బికాజ్ మీరు ఎవ్రీడే బేసిస్లో యూఆర్ గోయింగ్ టు సెక్రీట్ సమ్ కైండ్ ఆఫ్ ఆయిల్. అది మన స్కాల్ప్ కండిషన్ కోసం ఆయిల్ మన బాడీయే సెక్రీట్ చేస్తుంది. సో ఎక్కడైనా ఆయిల్ ఉంది అంటే డస్ట్ పార్టికల్స్ విల్ కమ్ అండ్ స్టిక్ టు దట్ కదా. ఇప్పుడు కిచెన్లో ఒక ఆయిల్ ఎక్కడన్నా స్పిల్ చేసేసి వెళ్ళిపోయి వచ్చి చూస్తే ఫుల్గా ఇంట్లో ఉండే డస్ట్ పార్టికల్స్ అన్నీ అక్కడనే ఉంటుంది కదా. సో ఇట్స్ అ సేమ్ థింగ్. అందుకే ఆయిల్ ఎక్కువ పెట్టుకుని బయటికి వెళ్ళవద్దని చెప్తున్నాను. ఓకేనా? ఆయిలింగ్ చేసుకుని బయటికి వెళ్ళిపోతారు బైక్లో. సో ఊర్లో ఉండే డస్ట్ అన్ని మన స్కాల్ప్లోనే ఉంటుంది. అఫ్కోర్స్ ఎనీ ఇంగ్రీడియంట్ వీ డోంట్ నో వాట్ ఈస్ గోయింగ్ టు కాస్ ఇరిటేషన్ టు ద స్కాల్ప్. నాట్ డైరెక్ట్లీ హెయిర్ ఫాల్, బట్ డాండ్రఫ్ అండ్ అదర్ స్కాల్ప్ ఇరిటేషన్, అలాంటి కండిషన్స్ ఎక్కువ చూస్తున్నాం ఈ పొల్యూషన్ వల్ల. నాట్ ఎగ్జాక్ట్లీ ద హెయిర్ ఫాల్, బట్ డెఫినెట్లీ స్కాల్ప్ కండిషన్ని అది చేంజ్ చేస్తుంది. సో హౌ టు టేక్ కేర్? ఇప్పుడు మీరు అన్నారు లైక్ మన పొల్యూషన్కి మన స్కాల్ప్ అనేది ఇది అవుతాయి. సో ఇలా కేర్ ఎలా తీసుకోవాలి? ప్రాపర్గా హెల్మెట్ యూస్ చేయండి. ఓకే. అండ్ బయటికి వెళ్ళేప్పుడు హెల్మెట్ యూస్ చేయండి. హెల్మెట్ యూస్ చేసే ముందు యూ జస్ట్ పుట్ సమ్ స్కార్ఫ్. హెల్మెట్ ప్రాపర్గా యూస్ చేయండి. హెల్మెట్ ఇన్ఫ్యాక్ట్ బాయ్స్ అంటే కంప్లీట్గా మీరు క్లోజ్ చేసేస్తారు కదా. ఒక స్కార్ఫ్ కట్టుకుని దానిపైన ఒక హెల్మెట్ వేసుకుంటే మీకు అసలు హెయిరే బయటలో కనిపించదు. దెన్ వేర్ ఇస్ ద పొల్యూషన్, వేర్ ఇస్ ద యూవీ రేడియేషన్ ఫర్ యువర్ హెయిర్? యూ కెన్ ఆల్వేస్ సేవ్ ఇఫ్ యూ ఆర్ యూజింగ్ అ హెల్మెట్ ప్రాపర్లీ. అండ్ ఫ్రీక్వెంట్ హెడ్ బాత్ వల్ల, అంటే బయటికి వెళ్ళిస్తున్నారు ప్రతిసారి ఎవ్రీడే, చాలా మంది నేను బయట తిరుగుతున్నాను కదా అందుకే కంటిన్యూస్గా హెడ్ బాత్ తీసుకుంటున్నాను అని చెప్పి అంటారు. సో దానివల్ల కూడా విల్ ఇట్ ఎఫెక్ట్? నో, యాక్చువల్లీ హెడ్ బాత్ అనేది ఒక కాంట్రవర్షియల్ టాపికే. మంత్లీ ఎన్ని రోజులు తీసుకోవాలి, వీక్లీ ఎన్ని రోజులు అది ఇట్ ఈస్ అ కామన్ క్వశ్చన్ ఫ్రమ్ మై పేషెంట్. నేను డైలీ హెయిర్ వాష్ చేయొచ్చా, దానివల్ల హెయిర్ ఫాల్ ఎక్కువ అవుతుందా అంటే నో. ఓకే, బట్ హెయిర్ ఫాల్ ఉండే పేషెంట్స్ భయపడి దే విల్ నాట్ టేక్ హెడ్ బాత్ ఫర్ ఎ వీక్. వన్ వీక్ వన్స్ హెడ్ బాత్ చేస్తారు. బికాస్ హెడ్ బాత్ చేసేప్పుడు ఆబ్వియస్లీ యూ విల్ గెట్ 1 or 2 hair కదా. లెట్స్ టేక్ మీరు డైలీ హెయిర్ వాష్ చేస్తున్నారు, 3 hairs వస్తుంది. వీక్లీ వన్స్ చేస్తున్నారు, ఆ 3 క్యాల్కులేట్ చేస్తే అన్ని హెయిర్స్ ఒకే రోజు పోతుంది. సో యూ విల్ బీ అఫ్రైడ్ కదా. సో దర్ ఈస్ నథింగ్ లైక్ వీక్లీ వన్స్ చేయాలి, ట్వైస్ చేయాలి, థ్రైస్ చేయాలి అని ఏం లేదు. ఇట్ డిపెండ్స్ అపాన్ యూ. ఫర్ ఎగ్జాంపుల్ యు ఆర్ అ పర్సన్, మీరు జిమ్కి ఎక్కువ వెళ్తారు, ఓకేనా, ఎక్కువ స్వెట్ చేస్తారు. యూ క్యాన్ టేక్ హెడ్ బాత్ ఎవ్రీ డే ఇఫ్ యూ వాంట్. బట్ ఏం షాంపూ సెలెక్ట్ చేస్తున్నారో అది ఇంపార్టెంట్. మైల్డ్ అయిన షాంపూ, లైక్ వెరీ మైల్డ్ సఫెక్టెంట్ ఉండే షాంపూ, అలాంటి షాంపూ యూస్ చేసి, సల్ఫేట్ ఫ్రీ షాంపూ, అలాంటి షాంపూ యూస్ చేస్తున్నారంటే ఓకే. బట్ మీరు వర్కింగ్ ప్రొఫెషనల్, మీ జిమ్కి ఏమీ వెళ్ళలేదు, లైక్ ఏసీ రూమ్లో ఉంటున్నారు, లైక్ యువర్ ఐటీ ప్రొఫెషనల్, లెట్స్ టేక్ లైక్ దట్. అప్పుడు వీక్లీ 2 or 3 ఇస్ ఫైన్. బికాస్ మీరు ఎక్కువ స్వెట్ చేయరు అండ్ లైక్ ఎక్కువ పొల్యూషన్ ఎక్స్పోజర్ లేదు. క్యాబ్లో వెళ్తారు, ఏసీ రూమ్లో కూర్చుంటారు, వస్తారంటే వీక్లీ 2 or 3 ఇస్ ఫైన్. బట్ అలాంటి టైంలో డోంట్ యూస్ అ సల్ఫేట్ ఫ్రీ షాంపూ. బికాస్ ఆ 3-4 డేస్లో ఏమవుతుంది అంటే ఎక్కువ ఆయిల్ సెక్రీషన్ ఉంటుంది. మనం ఏం చెప్పినా ఇంట్లోపల కూడా పొల్యూషన్ అనేది ఉంటుంది, డస్ట్ అనేది ఉంటుంది, ఆయిల్ సెక్రీషన్ నార్మల్గానే ఉంటుంది కదా. సో ఆయిల్ పోవాలి అంటే సల్ఫేట్ కంటైనింగ్ షాంపూనే యూస్ చేయాలి వీక్లీ 1 or 2 యూస్ చేస్తున్నారంటే.
ఓకే, బట్ దర్ ఈస్ అ బిగ్ మిత్ రన్నింగ్ అరౌండ్, అయ్యో సల్ఫేట్ కంటైనింగ్ షాంపూ అంటేనే ఇట్స్ రాంగ్ ఫర్ హెయిర్. అలా కాదు. ఇఫ్ యు ఆర్ అ పర్సన్ హూ హ్యావ్ డాండ్రఫ్ ఆర్ ఎక్కువ ఆయిలీ స్కాల్ప్ ఉంటుంది, ఆయిలీగా ఉంటుంది ఎప్పుడు, అలాంటి పర్సన్స్ సల్ఫేట్ ఫ్రీ షాంపూ యూస్ చేస్తే ఇట్ ఈస్ లైక్ యు ఆర్ గోయింగ్ టు అగ్రవేట్ ద కండిషన్ విచ్ యూ హ్యావ్. లైక్ ఆయిల్ పోదు, ఆయిల్ అలానే ఉంటుంది సల్ఫేట్ ఫ్రీ షాంపూ యూస్ చేస్తున్నప్పుడు. దెన్ దర్ విల్ నాట్ బి అ బిగ్ డిఫరెన్స్. మీరు స్నానం చేసిన తర్వాత కూడా యూ డోంట్ ఫీల్ లైక్ దట్ ఫ్రెష్నెస్ ఆన్ ద స్కాల్ప్. ద ఆయిల్ రెసిడ్యూ అనేది అలానే ఉండిపోతుంది. సో సల్ఫేట్ కంటైనింగ్ షాంపూ ఈస్ నాట్ అ బ్యాడ్ థింగ్. ఓకే, సో ఐ జస్ట్ వాంట్ టు రికార్డ్ దాట్. ఇన్ దిస్ మూమెంట్ ఐ వాంట్ టు రికార్డ్ ఇట్. లైక్ అందరికీ అది ఒక మిత్ ఉంది. దే విల్ కమ్ అండ్ సే ఓపెన్లీ, నేను సల్ఫేట్ ఫ్రీ షాంపూనే యూస్ చేస్తున్నాను అయినా కూడా హెయిర్ ఫాల్ అవుతుంది అంటారు. ఇట్స్ నాట్ లైక్ సల్ఫేట్ ఫ్రీ ఈస్ గోయింగ్ టు సేవ్ యువర్ హెయిర్. It depends upon how many days, what is your scalp condition, how many days once you are taking head bath. కొన్ని పీపుల్ ఆయిల్ అప్లై చేసి దాని తర్వాత హెయిర్ వాష్ చేస్తారు. అలాంటి వాళ్ళకి సల్ఫేట్ ఫ్రీ విల్ నాట్ వర్క్. సో ఎలాగో షాంపూస్ గురించి మాట్లాడుతున్నాం కాబట్టి చాలా మంది ఒక షాంపూ కొనాలి అంటే ఒక ఇన్ఫ్లుయెన్సర్ యాడ్ ఇస్తేను లేదా టీవీ యాడ్స్ చూసి ఆర్ విరాట్ కోహ్లీ సమ్ బ్రాండ్ వాడుతున్నారని చెప్పి దే ఆల్సో యూజ్. సో యాజ్ యూ సెడ్ షాంపూ అంటే సో అండ్ సో ప్రోడక్ట్ ఉన్నవి వాడండి అని చెప్పి. సో అలాగా వాట్ ఆర్ ద ఈ త్రీ ఉంటే మీరు ఆ షాంపూ మీరు చూస్ చేసుకోవచ్చు అనేలాగా. సో అలా ఎలాంటి షాంపూ తీసుకోవాలి? దర్ ఈస్ నో ఇంగ్రీడియంట్ ఇన్ షాంపూ. షాంపూ అది ఒక సోప్ అంతే, ఒక డిటర్జెంట్. నేను చెప్పాను కదా, ఇట్స్ జస్ట్ అ డిటర్జెంట్. ఆ డిటర్జెంట్ అనేది ఇట్ ఈస్ గోయింగ్ టు క్లీన్ యువర్ స్కాల్ప్. షాంపూ ఎలా చూస్ చేయాలంటే ఇప్పుడు నేను చెప్పాను కదా, సల్ఫేట్ ఫ్రీ అండ్ సల్ఫేట్ కంటైనింగ్ షాంపూ అనేది డిపెండింగ్ అపాన్ హౌ మెనీ డేస్ ఇన్ ఎ వీక్ యూ ఆర్ షాంపూయింగ్, హౌ ఫ్రీక్వెంట్లీ. నేను డైలీ వాష్ చేస్తానంటే గో ఫర్ సల్ఫేట్ ఫ్రీ. ఓకే, బట్ అదే అగైన్ నేను చెప్తున్నాను, సల్ఫేట్ ఫ్రీ అంటే ఇట్ కంటైన్స్ డిఫరెంట్ డిటర్జెంట్, అంతేకాని సల్ఫేట్ ఉండదు. సల్ఫేట్ కంటైనింగ్ డిటర్జెంట్ ఉండదు, కానీ దాంట్లో కూడా డిటర్జెంటే ఉంటుంది. అండ్ దర్ ఈస్ నో స్పెసిఫైడ్ ఇంగ్రీడియంట్ in the shampoo that you have to look for. It depends upon what shampoo, like ఎక్కువ ఎక్సెస్గా లిస్ట్ అయ్యి ఉంటుంది. ఇఫ్ యూ సీ ఎనీ షాంపూ ఫర్ దట్ మ్యాటర్, తక్కువ ఏముండదు, చాలా అడిటివ్స్ ఉంటుంది. అండ్ హార్డ్లీ మీకు షాంపూలో ఏమున్నా ఇట్ ఈస్ గోయింగ్ టు సిట్ ఆన్ యర్ స్కాల్ప్ ఫర్ 30 seconds కదా. హార్డ్లీ 30 seconds. నేను ఫస్టే చెప్పాను 30 secondsలో ఏం అవ్వదు స్కాల్ప్కి. జస్ట్ గోయింగ్ టు క్లెన్స్ ఇట్. మీ డర్ట్ ఉంటే, ఏదన్నా దుమ్ము ఉంటే, లేకపోతే ఆయిల్ ఉంటే అది క్లీన్ అవుతుంది అంతే. దర్ ఈస్ నో స్పెషలైజ్డ్ షాంపూ. బట్ గర్ల్స్కి ఫర్ ఎగ్జాంపుల్ మీలాగా హెయిర్ ఇలా ఎక్కువ పెంచుతున్నారంటే వాళ్ళకి ఆ హెయిర్ సిల్కీగా ఉండాలి, డ్రై అవ్వకుండా ఉండాలి అంటే యూ కెన్ చూస్ షాంపూ అకార్డింగ్లీ. ఓకే, లైక్ కండిషన్, ఫర్ ఎగ్జాంపుల్ మీరు కండిషనర్ అప్లై చేయలేరు బికాస్ మోస్ట్ ఆఫ్ ద కండిషనర్ మన హెయిర్ లెంత్కే అప్లై చేస్తాం. కానీ మీకు ఇంత లెంత్ లేకపోయినా యూ హ్యావ్ అ గుడ్ అమౌంట్ ఆఫ్ హెయిర్. సో షాంపూలోనే కండిషనర్ ఉండేలా 2-in-1 షాంపూస్ అన్ని చాలా అవైలబుల్ ఉంది మార్కెట్లో. యూ కెన్ చూస్ ద షాంపూ అకార్డింగ్లీ. అండ్ ఎక్కువ కాస్ట్లో యూస్ చేసే, ఇప్పుడు మీరు చూస్తే నార్మల్ షాంపూ యూస్ చేసే వాళ్ళకి హెయిర్ బాగుంటుంది. దే స్పెండ్ thousands in shampoo. That also will work in the same way. బికాస్ అదే చెప్పాను కదా, ఇట్స్ అ డిటర్జెంట్. మీరు 2000-3000లో షాంపూ కొనుక్కున్నా, శాషెట్ 1 రూపీ శాషెట్ కొనుక్కున్నా అన్ని షాంపూనే. ఇట్ డిపెండ్స్ అపాన్ హౌ స్ట్రాంగ్ ద డిటర్జెంట్ ఇస్. ఓకే, సో దాట్ వేరీస్ ఇన్ డిఫరెంట్ షాంపూ. అంతేకాని ఇట్ ఈస్ గోయింగ్ టు సిట్ ఇన్ అ హెయిర్ ఫర్ 30 seconds. ఇట్ డజంట్ ప్లే ఎనీ రోల్. బట్ సమ్ టైమ్స్ స్ట్రాంగ్ డిటర్జెంట్ అంటే లాంగ్ హెయిర్ ఉండే వాళ్ళకి కంప్లీట్గా డ్రై చేసేస్తుంది. లైక్ ఇక్కడ లోవర్ లెంత్ ఆఫ్ ద హెయిర్ అని కంప్లీట్గా డ్రై అయిపోతుంది. ఫర్ దాట్ ఓన్లీ వీఆర్ యూజింగ్ ఎ కండిషనర్ పోస్ట్ షాంపూయింగ్. అండ్ ప్రీ షాంపూయింగ్ ఐ ఆల్వేస్ సజెస్ట్ మై పేషెంట్ టు అప్లై హెయిర్ ఆయిల్. లైక్ బాగా మంచిగా ఒక కోకోనట్ ఆయిల్ అప్లై చేసుకుంటే, ఎనీ హెయిర్ ఆయిల్ ఫర్ దట్ యువర్ చాయిస్, బాగా అప్లై చేసుకుంటే దట్ విల్ కోట్ ద హెయిర్ కంప్లీట్లీ. ఓకేనా? ఇన్ కేస్ మీరు ఏమవుతుందంటే మీరు జస్ట్ నార్మల్గా వాటర్ యూస్ చేస్తున్నారు కదా, సో అలాంటి టైంలో హెయిర్ అబ్జర్వ్ చేస్తుంది ఆ వాటర్ అని. అండ్ వెన్ ద హెయిర్ ఇస్ వెట్ ఇట్ ఈస్ మోర్ ఫ్రెజైల్, ఈజీగా బ్రేక్ అయిపోతుంది. కానీ ఇప్పుడు ఒక కోకోనట్ ఆయిల్ అప్లై చేస్తున్నారంటే అది ఒక కోట్ లాగా ఫామ్ అవుతుంది. సో ఇట్ బికమ్స్ హైడ్రోఫోబిక్. అది వాటర్ని రెపల్ చేస్తుంది, లైక్ ఇట్ విల్ నాట్ అలో ఇట్ టు అబ్జర్వ్ ఇన్సైడ్. సో అలాంటి టైంలో యూ క్యాన్ అవాయిడ్ దట్ ఫ్రెజిలిటీ అండ్ హెయిర్ బ్రేకేజ్. సో అందుకే బాగా కోకోనట్ ఆయిల్, పర్సనలీ వాట్ ఎవర్ ఆయిల్ యూ వాంట్, ఇంట్లో ప్రిపేర్ చేసిన ఆయిల్ ఏదైనా ఓకే, అప్లై చేసుకుని ఒక 1 hour అలానే పెట్టేసి తర్వాత హెయిర్ వాష్ చేసుకోండి. పోస్ట్ హెయిర్ వాష్ ఆల్వేస్ యూస్ కండిషనర్ ఇఫ్ యూ హ్యావ్ అ లాంగ్ హెయిర్. అది కూడా జస్ట్ 1 hour వరకు మన అంతే. దానికన్నా ఎక్కువ టైం అది తీసుకోదు. ఆయిల్ విల్ డూ ఇట్స్ జాబ్ వెరీ ఫాస్ట్. అండ్ ఆల్సో ఐ హర్డ్ అబౌట్ దిస్ థింగ్, మాస్క్ అని. లెట్స్ సే ఇప్పుడు మనం షాంపూ చేస్తున్నాం, కండిషనర్ చేస్తున్నాము, సో షవర్లో ఉన్నప్పుడు ఒక 5 minutes అలానే పెట్టేసుకొని ఒక 5 minutes మాస్క్ తీసుకున్న తర్వాత సో విల్ ఇట్ హెల్ప్? No, actually the thing is, conditioner
కండిషనర్ అండ్ షాంపూ, I will not say it's two different things. See, both are same only. బట్ కండిషనర్ అంటే కొంచెం లైట్గా ఉంటుంది, మాస్క్ అంటే కొంచెం థిక్గా ఉంటుంది. దిస్ ఇస్ ద డిఫరెన్స్. ఓకే, అండ్ సమ్ ఆఫ్ ద మాస్క్ హ్యాస్ ఇంగ్రీడియంట్స్ విచ్ విల్ బీ హెల్ప్ఫుల్ ఫర్ ద స్కాల్ప్ ఆల్సో. సో అలాంటి బాక్సెస్లో ఎలా మెన్షన్ చేసింటారంటే యూ క్యాన్ అప్లై ఫ్రమ్ ద రూట్ టు టిప్ అంటారు. కానీ కండిషనర్లో మోస్ట్లీ ఇఫ్ యూ సీ అప్లై టు ది లోయర్ లెంత్ అని అంటారు. అంతే డిఫరెన్స్. ఓకేనా, పెద్ద డిఫరెన్స్ ఏం లేదు. ఈవెన్ కండిషనర్ కూడా బట్ ప్యాకేజీలో వేసి ఉంటుంది 30 seconds అప్లై చేసి 30 secondsలో వాష్ చేసుకోవచ్చు. దాట్ విల్ నెవర్ వర్క్. ఐఎమ్ టెల్లింగ్ యూ, ఏ కండిషనర్ 30 secondsలో వర్క్ చెయ్యదు. ఓకే, అట్లీస్ట్ కండిషనర్ అప్లై చేసుకున్నా ఐ ఆస్క్ పీపుల్ టు వెయిట్ అట్లీస్ట్ 3 to 5 minutes అండ్ దెన్ పుట్ వాటర్ అండ్ వాష్ ఇట్. అప్పుడే వర్క్ అవుతుంది. అది మాస్క్ అయినా సరే, కండిషనర్ అయినా సరే. ఇట్ డిపెండ్స్ అపాన్ హౌ డ్రై యువర్ హెయిర్ ఇస్, హౌ బ్రిటిల్ యువర్ హెయిర్ ఇస్. ఎక్కువ డ్రైగా ఉంది అంటే గో ఫర్ ద మాస్క్, డోంట్ గో ఫర్ ద కండిషనర్. ఇఫ్ యు ఆర్ హ్యావింగ్ మీలాగా షార్ట్ హెయిర్ ఉంది కానీ ఇలా కొంచెం లాంగ్గా కనిపిస్తుంది అంటే యూ కెన్ గో ఫర్ అ కండిషనర్. లైట్ వెయిట్ కండిషనర్ చాలా ఉంది. కానీ ఇప్పుడు నాకు కొంచెం లెంత్ ఇక్కడ దాకా ఉంది కానీ నాకు ఎక్కువ డ్రై అయిపోతుంది. సో అలాంటి టైంలో ఐ ట్రై టు స్టిక్ టు అ థిక్ మాస్క్ రాదర్ దెన్ స్టికింగ్ టు సమ్ కండిషనర్. సో దాట్ ఈస్ ద డిఫరెన్స్. ఇట్స్ లైక్ నాట్ అ దానివల్ల డిఫరెన్స్ ఏముందంటే హౌ బ్యాడ్ యువర్ హెయిర్ ఇస్, హౌ డ్రై యువర్ హెయిర్ ఇస్. డిపెండింగ్ అపాన్ దట్ కండిషనర్ చూస్ చేయాలా లేకపోతే మాస్క్ చూస్ చేయాలా, అది మీ ఇష్టం. అండ్ ఇంట్లో చాలా మాస్క్ ప్రిపేర్ చేస్తారా? ఐ హ్యావ్ నో కమెంట్ ఆన్ దట్. లైక్ వాట్ ఈస్ దట్, చాలా మాస్క్ యూస్ చేస్తారు కదా ఎగ్ వైట్లో కానీ అండ్ ఆనియన్స్లో కానీ. ఐ డోంట్ నో హౌ. సి ఎస్ అఫ్ కోర్స్ ఆనియన్ విల్ హెల్ప్ రియలీ బికాస్ దాంట్లో సల్ఫర్ ఉంది కదా. సో సల్ఫర్ అప్లై చేస్తున్నప్పుడు ఇట్ విల్ ఇరిటేట్ ద స్కాల్ప్. సో ఇరిటేషన్ ఉన్నప్పుడు డెఫినెట్లీ ఇట్ ఈస్ గోయింగ్ టు బ్లడ్ సప్లైని ఇంక్రీజ్ చేస్తుంది. సో ఇట్ విల్ హెల్ప్ టు గ్రో యువర్ హెయిర్. బట్ ఏం సైన్స్ బ్యాకప్ లేదు అది చెప్పడానికి. సో వీ కెనాట్ టాక్ అబౌట్ ఇట్. So while we are speaking about this shampoo and serum and all, maybe few bachelors might comment, ఈ వీడియో కింద కమెంట్ చేయొచ్చు, సోప్ యూస్ చేసే వాళ్ళ గురించి కూడా ఉన్నారు టాప్ టు బాటమ్. బట్ వాళ్ళ హెయిర్ చూస్తే బాగుంటుంది. సో ఇలా వాట్ ఇస్ వై? బికాస్ దే జెనెటిక్ ఇస్ గుడ్. ఓకే, I mean, the thing is, ఏం వాడరు? సన్ స్క్రీన్, లెట్స్ సే స్కిన్లో కూడా సన్ స్క్రీన్ వాడరు, సీరం వాడరు, మాయిశ్చరైజర్ వాడరు. అయినా కూడా వాళ్ళ స్కిన్, మా ఇంట్లోనే చాలా మంది ఉన్నారు ఏం వాడరు. నేను చెప్తా సన్ స్క్రీన్ వాడండి అనా, నేనేం వాడను అంటారు. కానీ వాళ్ళ స్కిన్నే బాగుంటుంది కంపారేటివ్లీ. ఇట్స్ జెనెటిక్. జెనెటిక్ ప్లేస్ అ మేజర్ రోల్. మనకు మంచి జీన్ లేదంటే వీ హ్యావ్ టు స్టిక్ టు ఆల్ దీస్ ప్రోడక్ట్, నో అదర్ గో. genetics, food, sleep, of course, so these three plays a very major role. Definitely 100%. సో ఇప్పుడు లెట్స్ సే ఇప్పుడు హెయిర్ ఫాల్ ఆర్ హెయిర్ లాస్ అవుతుంది, సో నేను ఐడెంటిఫై చేశాను. సో విచ్ ఇస్ ద బెస్ట్ టైమ్ టు అప్రోచ్ ఎక్స్పర్ట్ లైక్ యూ? నంబర్ 1, జెనెటిక్ రీజన్స్ వల్ల వస్తుంది కదా, అది ఎంత ఫాస్ట్గా, లైక్ ఇఫ్ యూ హ్యావ్ ఎనీ జెనెటిక్ బ్యాక్గ్రౌండ్, మా నాన్నకు ఉంది, లేకపోతే మా నాన్న ఫాదర్కి ఉంది, లేకపోతే మేనమామకు ఉంది, అయినా కూడా యూ విల్ స్టార్ట్ నోటీసింగ్ ఇలానే ఈ ఫోర్ హెడ్ రెసిషన్ అనేది స్టార్ట్ అవుతుంది ఎర్లీ ఏజ్లోనే. అండ్ అప్పుడైతే 30-35 yearsలో స్టార్ట్ అయింది. ఇప్పుడు ఐ సీ పేషెంట్స్ బిలో 25 years. ఓకే, లైక్ ఈవెన్ ఇన్ 22 years, 19 yearsలో అన్నీ కంప్లీట్గా ఈ ప్లేస్ స్టార్ట్ అయింది ఆల్రెడీ. సో అలాంటి టైంలో ఇఫ్ యూ స్టార్ట్ ఎర్లీ వీ కెన్ సేవ్ మోర్ హెయిర్. కానీ లేదు నేను వెయిట్ చేస్తానని చెప్పి ఒక 5 years తర్వాత వస్తే ఆల్మోస్ట్ దే లూజ్ మోస్ట్ ఆఫ్ ద హెయిర్ బికాస్ ఫుడ్ హ్యాబిట్స్ బాగాలేదు, స్ట్రెస్, స్లీప్ లేదు, ఇవన్నీ ప్రాబ్లం ఉంది, పొల్యూషన్ ఉంది. సో దీనివల్ల ఫాస్ట్గా యాక్సిలరేట్ అవుతుంది. ఇట్స్ నాట్ లైక్ 30లో జరిగేది 25లోనే జరిగిపోతుంది. దట్ ఈస్ ద రీజన్ బికాస్ ద ఫుడ్ వీ ఈట్ ఈస్ డిఫరెంట్. మన నాన్న ఉన్నప్పుడు వాళ్ళు తినింది మన తినలేదు, మన తాతయ్య వాళ్ళు తినింది మన నాన్న వాళ్ళు తినలేదు. సో దట్స్ ద డిఫరెన్స్. సో ఇట్స్ ద ఫుడ్ హ్యాబిట్స్ ఇస్ చేంజింగ్, మన స్లీప్ హ్యాబిట్స్ చేంజ్ అవుతుంది, అన్నీ చేంజ్ అయిపోయింది. సో ద థింగ్స్ ఆర్ గెటింగ్ ఫాస్టర్. లైక్ బాల్నెస్ అనేది ఫస్ట్ అంతా 40 yearsలో వచ్చింది, ఇప్పుడు 25 yearsలో కంప్లీట్గా బాల్డ్గా వస్తున్నారు. సో ఐడియలీ వీ ప్లాన్ హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ సర్జరీ, అలాంటి సర్జరీస్ అని వీల్ ప్లాన్ ఆఫ్టర్ 28 years. బట్ దెర్ ఆర్ సో మెనీ పేషెంట్స్ కమింగ్ టు అస్ అట్ ద ఏజ్ ఆఫ్ 25 చేసే అవ్వాల్సిన సిచ్యువేషన్ వస్తుంది. ఓకే, సో లెట్స్ టేక్ అ ర్యాపిడ్ ఫైర్ క్వశ్చన్స్. ఓకే, ఎస్ ఆర్ నో, లేదు దానికి ఏదైనా జస్టిఫికేషన్ ఉన్న ఆన్సర్ ఉన్నా వీ కెన్ స్పీక్ ఆన్ దట్. ఓకే, సో షాంపూ అంటే ఆల్రెడీ మనం మాట్లాడుకున్నాము. సో ఎవ్రీడే షాంపూ చేయడం మన హెయిర్కి మంచిదా కాదా? ఎస్ ఆర్ నో? దట్ ఈస్ నో మంచిది
చెడు అని. Okay, ఇఫ్ యూ okay. వాంట్ యూ కెన్ డూ ఇట్ డిపెండింగ్ అపాన్ ద షాంపూ విచ్ యూ ఆర్ యూసింగ్. అండ్ ఆల్సో చాలా మంది మన హెయిర్ని కంటిన్యూస్గా షేవ్ చేయడం ఆర్ ట్రిమ్ చేయడం వల్ల హెయిర్ బాగా గ్రో అవుతుంది అని కూడా అంటుంటారు. సో అది మిత్తా ఆర్ రియల్? కంప్లీట్లీ అ మిత్. ఓకే. సో హెయిర్ గ్రోత్కి వాట్ కైండ్ ఆఫ్ లైక్ ఏదైనా టిప్స్ ఫ్రమ్ యువర్ సైడ్ యాజ్ అన్ ఎక్స్పర్ట్? ప్రాపర్ ఫుడ్. ఇఫ్ యూ డోంట్ హ్యావ్ ఎనీ ప్రాబ్లమ్, నాకు జెనెటిక్గా ఏం ప్రాబ్లం లేదు, హెయిర్ లాస్ లేదు, ఏం లేదు, కానీ నేను మెయింటైన్ చేయాలి అంటే ప్రాపర్ ఫుడ్. ఇఫ్ యూ వాంట్ టు గ్రో హెయిర్ యూ కెన్ యూస్ సమ్ సీరమ్స్. డాక్టర్ సజెస్ట్ చేసింది మీరు యూస్ చేయొచ్చు. చాలా గుడ్ సీరమ్స్ ఆర్ అవైలబుల్ ఇన్ ఓటీసీ ఆల్సో, అది కూడా యూస్ చేయొచ్చు, ఏం ప్రాబ్లం లేదు. ఫుడ్, స్లీప్, స్ట్రెస్ మేనేజ్మెంట్, ఇది చాలా ఇంపార్టెంట్. సో మా ఫాదర్కి బాల్డ్నెస్ ఉంది అండ్ వాళ్ళ ఫాదర్కి బాల్డ్నెస్ ఉంది. సో బయోటిన్ వల్ల నేను అది రాకుండా కాపాడుకోగలను. బయోటిన్? యా, బయోటిన్ సప్లిమెంట్స్ కావచ్చు, హెయిర్ జీరో, ఇట్ ఈస్ నాట్ గోయింగ్ టు డూ ఎనీథింగ్. ఫాదర్కి బాల్డ్నెస్ ఉందంటే ఆబ్వియస్లీ జెనెటిక్ రీజన్ ఉంది కదా. వాట్ బయోటిన్ ఇస్ గోయింగ్ టు డూ దట్? అండ్ హాట్ వాటర్ వల్ల మన హెయిర్ లాస్ అవుతుందా? నో. ఓకే. అండ్ టూ మచ్ ఆఫ్ ఆయిలింగ్ కావచ్చు, లేదా అస్సలు ఆయిల్ పెట్టుకోకపోవడం, దానివల్ల హెయిర్ ఎఫెక్ట్ అవుతుందా? ఆయిల్ మీరు ఇట్ ఈస్ అ ప్రిఫరెన్స్. ఆయిల్ యూస్ చేయకపోయినా ఇట్ ఈస్ నాట్ గోయింగ్ టు అఫెక్ట్ ఇన్ ఎనీ వే. హెయిర్ గ్రోత్ కానీ హెయిర్ ఫాల్ కానీ ఉండదు. సో ఇఫ్ యూ వాంట్ ఆయిల్ యువర్ హెయిర్. ఇఫ్ యూ డోంట్ బికాస్ ఎనీవే యువర్ బాడీ ఈస్ గోయింగ్ టు సెక్రీట్ ఆయిల్ కదా. మీరు అప్లై చేయకపోయినా మీ స్కాల్పే సెక్రీట్ చేస్తుంది ఆయిల్. దట్స్ మోర్ దెన్ ఎనఫ్. అండ్ అగైన్ యువర్ ఫేవరెట్ క్వశ్చన్, హెల్మెట్ వల్ల హెయిర్ లాస్ వస్తుందా? నో, ఆన్ ద రికార్డ్ నో. సో లాస్ట్ క్వశ్చన్. సో స్కాల్ప్ హెల్తీగా ఉండడానికి వాట్ ఆర్ ద 5 ఇంపార్టెంట్ స్టెప్స్ ఎవ్రీవన్ మస్ట్ టేక్, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ మెన్ ఆర్ విమెన్? స్కాల్ప్ హెల్త్ అది డిపెండింగ్ అపాన్ యువర్ ఆయిల్ సెక్రీషన్. ఎక్సెస్గా డ్రైగా ఉందా లేకపోతే ఎక్సెస్గా ఆయిలీగా ఉందా దాన్ని పెట్టి ప్రాపర్ షాంపూ చూస్ చేయడం. అండ్ ఆయిలింగ్. సో ఆయిలింగ్ చేయడం వల్ల నార్మల్ ఆయిలింగ్ ప్రాసెస్ అనేది అది ఇర్రెగ్యులర్గా అయిపోతుంది. ఓకేనా? దట్ విల్ ఇన్ఫ్లుయెన్స్ యువర్ నార్మల్ ఆయిల్ సెక్రీషన్. సో అది ఆయిలింగ్ హ్యాబిట్స్ చేంజ్ చేసుకోవాలి. అఫ్ కోర్స్ స్కాల్ప్ హెల్త్ అంటేనే ఫుడ్ ప్లేస్ అ మేజర్ రోల్ అగైన్. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఎక్సెస్గా ఆయిలీ ఫుడ్స్, షుగరీ ఫుడ్స్, ప్రాసెస్డ్ ఫుడ్ తినడం వల్ల బాడీలో ఇన్సులిన్ రెసిస్టెన్స్ వచ్చేస్తుంది, ఇన్సులిన్ హార్మోన్ రెసిస్టెన్స్ వస్తుంది. అండ్ టెస్టోస్టిరాన్ సమ్ టైమ్స్ ఆయిలీ ఫుడ్స్ వల్ల లేకపోతే కొన్ని హార్మోనల్స్ ఇష్యూస్ వల్ల దర్ విల్ బీ ఇంక్రీజ్ టెస్టోస్టిరాన్. సో టెస్టోస్టిరాన్ బాడీలో ఇంక్రీజ్ అయిపోతుంది అంటే ఆయిల్ కూడా అది ఇట్ విల్ స్టిమ్యులేట్ ది ఆయిల్ ప్రొడ్యూసింగ్ గ్లాండ్. అలా స్టిమ్యులేట్ చేస్తే ఎక్సెస్గా నార్మల్గా సెక్రీట్ అయ్యేది ఇంకా ఎక్సెస్గా సెక్రీట్ అవుతుంది. సో ఎవ్రీథింగ్ ఈజ్ రిలేటెడ్ టు హెయిర్ గ్రోత్ అండ్ స్కాల్ప్ హెల్త్. స్కాల్ప్ని బాగా కండిషన్గా పెట్టుకోవాలి అంటే ప్రాపర్గా షాంపూ యూస్ చేయాలి. అండ్ ఫ్రీక్వెన్సీ ఆఫ్ షాంపూయింగ్ అనేది మీరు చూస్ చేయాలి డిపెండింగ్ అపాన్ మీ యాక్టివిటీ లెవెల్. అండ్ ఫుడ్, స్లీప్ ప్లేస్ అ మేజర్ రోల్. బికాస్ ఫుడ్, స్లీప్ ప్రాపర్గా లేదంటే బాడీలో కొన్ని హార్మోన్స్ ఎక్కువ అవుతుంది, కొన్ని కావాల్సిన హార్మోన్ తక్కువ అవుతుంది. ఆ ఎక్కువ తక్కువ వల్ల ఇంబ్యాలెన్స్ వచ్చేస్తుంది. ఆబ్వియస్లీ దట్ విల్ అఫెక్ట్ యువర్ స్కాల్ప్ హెల్త్. సో ఎవ్రీథింగ్ షోస్ దట్ ఫుడ్ ఇస్ మేజర్ పార్ట్. సో లెట్ ఇట్ బీ అ హెయిర్ గ్రోత్ ఆర్ స్కాల్ప్ హెల్త్, వాట్ ఎవర్ ఇట్ ఇస్. అండ్ ఆల్సో మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్ ఏంటి అంటే, చాలా మందికి ఉన్న కన్సర్న్ అండ్ నాకు కూడా కన్సర్న్ ఉంది. హాట్ వాటర్కి సంబంధించి చాలా మంది భయపడుతుంటారు, దానివల్ల మన హెయిర్ లాస్ అవుతుంది అండ్ కంప్లీట్గా బాల్డ్నెస్ వస్తుంది అని చెప్పి. అండ్ ఎస్పెషల్లీ బెంగళూరు, హైదరాబాద్ లాంటి మెట్రోపాలిటన్ సిటీస్లో ఉంటున్న వాళ్ళకి వాటర్ అనేది బిగ్గెస్ట్ కన్సర్న్. సో ఈ హాట్ వాటర్కి సంబంధించి ఎలాంటి కేర్ తీసుకోవాలి, నిజంగానే అది ఎలా ఎఫెక్ట్ చూపిస్తుంది? హాట్ వాటర్ వల్ల ఏం హెయిర్ ఫాల్ అవ్వదు. బికాస్ హార్డ్ వాటర్ అంటే ఏంటంటే ఎక్కువ కాల్షియం, మెగ్నీషియం అలాంటి మినరల్స్ దాంట్లో ఉండే కాబట్టి వాటర్ చాలా హార్డ్గా ఉంది. సో దానివల్ల ఆ నీళ్ళు మనం యూస్ చేసేప్పుడు డెపాజిట్ అవుతుంది, ఆ మినరల్స్ అని మన హెయిర్లో డెపాజిట్ అవుతుంది. అలా డెపాజిట్ అయితే బ్రిటిల్నెస్ వచ్చేస్తుంది, లైక్ చాలా డ్రై అయిపోతుంది, బ్రిటిల్ అయిపోతుంది. సో అలాంటి టైంలో హెయిర్ హాఫ్ ద వేలో బ్రిటిల్గా బ్రేక్ అయిపోతుంది. సో ఆ టైంలో కూడా మీరు ఎక్కువ హెయిర్ ఫాల్ చూడొచ్చు. ఇట్ ఈస్ నాట్ అ హెయిర్ ఫ్రమ్ ద రూట్. ఓకేనా? ఇక్కడ బ్రేక్ అయిపోతుంది. సో ఈ మిడిల్లో బ్రేక్ అయిపోయినా మీకు తెలియదు కదా అది హెయిర్ ఫాలా లేకపోతే హెయిర్ బ్రేకేజా అని తెలియదు. కానీ మోస్ట్లీ హార్డ్ వాటర్ యూస్ చేస్తున్నారంటే హెయిర్ బ్రేకేజ్ అవుతుంది, హెయిర్ ఫాల్ అవ్వదు. ఓకేనా? సో డోంట్ బ్లేమ్ ద హార్డ్ వాటర్. అది కూడా మీరు ఆరో వాటర్ యూస్ చేయొచ్చు, డ్రింకింగ్ వాటర్ స్కాల్ప్కి యూస్ చేయొచ్చు. లేదంటే ఇప్పుడు చాలా హాట్ సాఫ్ట్నర్ చేసే ఇదన్నీ వచ్చేసింది. అది డైరెక్ట్గా ట్యాప్లో ఫిక్స్ చేసేలా వచ్చేసింది, షవర్లో ఫిక్స్ చేసేలా వాటర్ సాఫ్ట్నర్స్ వచ్చేసింది. యూ కెన్ యూస్ దాట్ ఆల్సో. ఆర్ ఎల్స్ నాకు ఆప్షనే లేదు, ఫిట్టింగ్ ఆప్షనే లేదు, నేను పీజీలో ఉన్నాను, అదన్నీ నేను కామన్ బాత్రూమ్
యూస్ చేస్తున్నాను అలాంటి ప్రాబ్లం ఉందంటే యూ కెన్ టేక్ హెడ్ బాత్ ఇన్ దట్ వాటర్. అట్లీస్ట్ ఫినిషింగ్లో జస్ట్ యూజ్ ద నార్మల్ డ్రింకింగ్ వాటర్ టు ఫినిష్ ఇట్ ఆఫ్. ఓకే టు సమ్ ఎక్స్టెంట్ ఏం లేదు అంటే అట్లీస్ట్ ఇదన్నా ఉంది అని మన వీ క్యాన్ బి సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ కోసం. కానీ ఎస్ అఫ్ కోర్స్ హార్డ్ వాటర్ విల్ అఫెక్ట్ యువర్ హెయిర్, నాట్ ద హెయిర్ ఫాల్ బట్ హెయిర్ క్వాలిటీని ఇట్ విల్ అఫెక్ట్. ఓకే, సో బ్రేకేజ్ అవుతుంది కంప్లీట్గా ఫ్రమ్ రూట్స్ నుంచి రాదు బికాస్ వాటర్ అనేది లోపల వెళ్ళలేదు కదా. ఇట్స్ జస్ట్ ఫార్మింగ్ అ కోట్ ఆన్ ద హెయిర్ లేయర్. సో మనం ఎక్కువగా హార్డ్ వాటర్ గురించి అంత డీప్గా ఆలోచించాల్సిన అవసరం లేదు. ఇఫ్ ఒకవేళ కన్సర్న్ ఉంటే ఎండ్లో కొంచెం మనం డ్రింకింగ్ వాటర్ వీ కెన్ వాష్ అవర్ హెయిర్. ఎస్ అఫ్ కోర్స్ ఎస్. సో మూవింగ్ ఫార్వర్డ్, పర్సనలైజ్డ్ కేర్ గురించి. సో చాలామంది పర్సనలైజ్డ్ కేర్ అంటే ఇంకా షాంపూస్, సీరమ్స్, సప్లిమెంట్స్, రకరకాల కంప్లీట్గా వాళ్ళ రూమ్లో చాలా ప్రోడక్ట్స్ ఉంటాయి. సో పర్సనలైజ్డ్ కేర్కి సంబంధించి వాట్ ఈస్ యువర్ సజెషన్ ఆర్ యాజ్ అన్ ఎక్స్పర్ట్ ఎలాంటి సజెషన్స్ మీరు ఇస్తారు? ఒక హెయిర్ కేర్లో షాంపూ, కండిషనర్ ఇస్ ద బేస్ అండ్ షాంపూ ఇస్ ద బేస్ కదా. అందరూ హెయిర్ వాష్ అనేది చేస్తారు. సో షాంపూ ఇస్ ద బేస్. ఇఫ్ యూ హ్యావ్ అ లాంగ్ హెయిర్ అఫ్ కోర్స్ ఆ బేసిక్లో కండిషనర్ కూడా యాడ్ అవుతుంది. అపార్ట్ ఫ్రమ్ దాట్ మీకు పెద్దగా ఫర్ ఎగ్జాంపుల్ మీకు హెయిర్ ఫాల్ ఉందంటే ఈ పర్సనలైజ్డ్ కిట్ అనేది ఇట్ ఈస్ టువర్డ్స్ ది హెయిర్ ఫాల్. అది ఆ హెయిర్ ఫాల్ని మన క్లియర్ చేయడానికి లేకపోతే తగ్గించడానికి ఎలాంటి సీరమ్స్ వాడాలో అండ్ హెయిర్ ఫాల్ కూడా దేని వల్ల అవుతుంది, జెనెటిక్ రీజన్సా లేకపోతే అదర్ కన్సర్న్స్, అది కూడా చూసి రూట్ కాస్ని ట్రీట్ చేసి ప్లస్ దాంతోపాటు సీరమ్స్ కానీ షాంపూస్, కండిషనర్ కానీ ఏది మీకు అవసరమో అది మేము ప్రిస్క్రైబ్ చేస్తాము. అండ్ ఆల్సో డిపెండింగ్ అపాన్ దట్ దెర్ ఆర్ సమ్ సప్లిమెంట్స్. ఓకేనా, ఆ సప్లిమెంట్స్లో దర్ ఆర్ ఇంగ్రీడియంట్స్, అది హెయిర్ గ్రోత్కి హెల్ప్ చేస్తుంది. సో అది కంటిన్యూస్గా తీసుకునేప్పుడు నార్మల్ హెయిర్ గ్రోత్కి అది హెల్ప్ చేస్తుంది. ఓకే, అండ్ కొన్ని పీపుల్కి కొన్ని మెడికేషన్స్ అవసరం ఉంటుంది. లైక్ జెనెటిక్ వల్ల మీకు హెయిర్ ఫాల్ అవుతుంది, హెయిర్ థిన్నింగ్ అవుతుంది అంటే దానికి డిఫరెంట్గా మినాక్సిడిల్ కానీ ఫినాస్టెరాయిడ్ కానీ డిపెండింగ్ అపాన్ ద ఏజ్, వాళ్ళ మ్యారేజ్ స్టేటస్, దీన్ని బట్టి వీ విల్ ప్రిస్క్రైబ్ అకార్డింగ్ టు దాట్. ఓకే, అండ్ ఎందుకు పర్సనలైజ్డ్ అవసరం అంటే ఫాలో అప్ ఎందుకు అవసరం అంటే ఓన్లీ ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు 1 month వాడుతున్నారు, మోస్ట్ ఆఫ్ ద పీపుల్ 1 monthలోనే వచ్చి చెప్తారు నాకు ఏం డిఫరెన్స్ లేదంటారు. ఎందుకంటే 1 monthలో నాకు రిజల్ట్స్ కావాలి అంటారు. బట్ 1 monthలో మీరు ఫాలో అప్ వస్తున్నప్పుడు డాక్టర్ కౌన్సిల్ చేస్తే ప్రాపర్గా అట్లీస్ట్ యూ విల్ గెయిన్ ద కాన్ఫిడెన్స్ అండ్ ఆ కాన్ఫిడెన్స్ వల్ల యూ విల్ ప్రాపర్లీ యూజ్ ద ప్రోడక్ట్. దానివల్ల ఫాలో అప్ అవసరం. అండ్ ఇన్ ద మిడిల్ ఆఫ్ ద ఒక ట్రీట్మెంట్లో డిఫరెంట్గా ఏమైనా చేంజ్ చేయాలి లేకపోతే కొత్తగా ఏమైనా ప్రాబ్లమ్స్ వచ్చింది అంటే అది కూడా చూసి అడ్రస్ చేయాలి అంటే ప్రాపర్ ఫాలో అప్ అవసరం. అండ్ ఒక్కొక్కరికి ఒక్కొక్క కండిషన్ ఉంటుంది కదా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కొన్ని పీపుల్కి జస్ట్ హెయిర్ లాస్ ఉంటుంది, హెయిర్ ఫాల్ ఉంటుంది, అది దట్ వాళ్ళకి ఎక్కువ అవసరం లేదు, వాళ్ళకి మినాక్సిడిల్ లేకపోతే ఫినాస్టెరాయిడ్ అలాంటి ట్రీట్మెంట్స్ అవసరం లేదు. కానీ కొన్ని పీపుల్కి జెనెటిక్గా ఉంటుంది, వాళ్ళకి నార్మల్ సీరం ఇస్తే అసలు వర్క్ అవ్వదు. సో దానివల్ల వాళ్ళ కండిషన్ చూసి ప్రాపర్గా ట్రీట్మెంట్ చేయడం అనేది ఇంపార్టెంట్. అండ్ ఫాలో అప్ కూడా చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు ప్రాపర్గా ఫాలో అప్ రాలేదంటే ఒక్కసారి వచ్చేసి అన్ని ప్రోడక్ట్స్ తీసుకుని వాడడం వల్ల ఏం రిజల్ట్స్ ఉండదు. ప్రాపర్ ఫాలో అప్ దానికే అవసరం. ఇన్ కేస్ కొత్తగా ఏమైనా ప్రాబ్లం యాడ్ ఆన్ అయింది ఇన్ ద కోర్స్ ఆఫ్ ట్రీట్మెంట్లో అంటే దాన్ని కూడా చూసి దానికి ప్రాపర్గా ట్రీట్మెంట్ ఇవ్వడం అనేది చాలా ఇంపార్టెంట్. ఈ ఫాలో అవ్వడం ఈ హెయిర్ ఫాల్ జర్నీలో, ఈ హెయిర్ గ్రోత్ జర్నీలో అది చాలా ఇంపార్టెంట్. బికాస్ ఎప్పుడైనా హెయిర్కి ఏమైనా రావచ్చు. కొత్తగా నార్మల్గా ఉంటారు, సడన్గా చూస్తే డాండ్రఫ్ వచ్చేస్తుంది. డాండ్రఫ్ ఉంది అంటే అది ట్రీట్ చేయకుండా జస్ట్ సీరం అప్లై చేస్తూనే ఉంటే డాండ్రఫ్ పెరిగిపోతుంది. దానివల్ల హెయిర్ ఫాల్ ఉంటుంది, ఇచ్చింగ్ ఉంటుంది. సో ఫర్ దాట్ రీజన్ ఫాలో అప్ ఇస్ ఇంపార్టెంట్. అండ్ ఆల్సో హెయిర్ లాస్ అయిన తర్వాత చాలామంది కాన్ఫిడెన్స్ లూజ్ అవుతుంటారు, వాళ్ళ సెల్ఫ్ ఎస్టీమ్ డౌన్ అయిపోతూ ఉంటుంది. సో అలాంటి వాళ్ళు కొంతమంది హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ అని చెప్పి చాలా బోలెడు డబ్బు ఖర్చు పెడతారు. సో అలాంటి వాళ్ళకు వాట్ ఈస్ ద సజెషన్ యూ వాంట్ గివ్? సి అఫ్ కోర్స్ హెయిర్ ప్లేస్ అ మేజర్ రోల్. అదే మన ఫేస్ని ఫ్రేమ్ చేస్తుంది. ఓకేనా, ఇట్స్ లైక్ అ క్రౌన్. ఓకే, ఇన్బిల్ట్ క్రౌన్ అనొచ్చు. సో అస్ అ పర్సన్ లైక్ పర్సనల్గా ఐఎమ్ అ ఫీమేల్ ప్యాటర్న్ హెయిర్ లాస్ పేషెంట్. సో నాకే తెలుసు బిఫోర్ స్టార్టింగ్ ద ట్రీట్మెంట్ నా కాన్ఫిడెన్స్ లెవెల్ ఎలా ఉండింది అండ్ ఆఫ్టర్ స్టార్టింగ్ ద ట్రీట్మెంట్ అండ్ గ్రోయింగ్ మై హెయిర్ నాకు ఎలా కాన్ఫిడెన్స్ ఉంది. ఐ నో దట్, ఐ పర్సనలీ నాకు అది తెలుసు. అండ్ కొన్ని పీపుల్
ఐ హ్యావ్ సీన్ మై పేషెంట్ కమ్స్ టు మీ అండ్ క్రైస్, నేను మిర్రర్ కూడా చూడలేకపోతున్నాను అంటారు. ఐఎమ్ లూజింగ్ ద కాన్ఫిడెన్స్, నేను ఎక్కడ వెళ్ళి ఎవరితోనూ మాట్లాడలేకపోతున్నాను. దర్ ఆర్ సీరియస్ ప్రాబ్లమ్స్ అసోసియేటెడ్ విత్ ఇట్. నాట్ ఓన్లీ హెయిర్ కాదు, ఫేస్లో ఇలాంటి ప్రాబ్లమ్స్ ఎక్కువ చూస్తున్నాము. దర్ ఆర్ సో మెనీ ఆప్షన్స్ అవైలబుల్ నవ్ డేస్. ఈ ట్రెండ్లో చాలా ఆప్షన్స్ ఉంది. అండ్ ఎప్పుడు నేనేం చెప్తానంటే ప్రివెన్షన్ ఇస్ బెటర్ దెన్ క్యూర్. ఓకే, సో అది స్టార్ట్ అవ్వబోతుంది అంటే ఇమీడియట్గా మీరు డాక్టర్ దగ్గర వెళ్ళిపోయారంటే ఇట్ ఈస్ ఈజీ ఫర్ అస్ టు ట్రీట్ యూ అండ్ గివ్ యూ ద బెస్ట్ రిజల్ట్. బికాస్ నేను చెప్పాను ఫస్టే, ఎంత ఫాస్ట్గా వస్తున్నారో అన్ని హెయిర్స్ మనం సేవ్ చేయొచ్చు. లేటుగా ఉంటే దాన్ని బట్టే మీ ప్రోగ్నోసిస్, మీ రిజల్ట్స్ అన్నీ ఉంటుంది. సో ఎర్లియర్ ఇస్ ద బెస్ట్. సో ప్రివెన్షన్ ఈజ్ ఆల్వేస్ బెటర్ దెన్ క్యూర్. సో మీకు ఇన్ కేస్ జెనెటిక్ రీజన్ ఉంది అని ఫస్టే తెలిస్తే, లేకపోతే నార్మల్ కన్నా ఎక్కువ నాకు హెయిర్ ఫాల్ ఉంది అని అనిపిస్తే ఇమీడియట్లీ go to a dermatologist and get the treatment done. That's very important. So irreversible అవ్వకముందే yes మనం రివర్స్ చేసుకోవాలి. exactly. సో yeah, అండ్ ఆల్సో వన్ మోర్ థింగ్ ఏంటి అంటే క్యూర్లో మీరు పేషెంట్స్ని, అంటే ఒక సర్టెన్ ప్రాబ్లమ్స్ వచ్చే పేషెంట్స్ని మీరు ఎలా ట్రీట్ చేస్తారు? మోస్ట్లీ ఇప్పుడు ఉండే ఫాస్ట్ వరల్డ్లో వెళ్ళి ఒక డాక్టర్ని కలిసి అన్ని ట్రీట్మెంట్ చేసుకోవడం అందరికీ అంత టైం లేదు. దానివల్ల డిలే అయిపోతుంది ట్రీట్మెంట్. నాకు టైం లేదు అని డిలే చేస్తున్నారు. దానివల్ల ఆ ట్రీట్మెంట్ అండ్ ప్రోగ్నోసిస్ అన్నీ వేరీ అవుతుంది, డిలే అయిపోతుంది. మనం మాట్లాడాం కదా, ఇర్రివర్సబుల్ చేంజెస్ అయిపోతుంది. సో ఇప్పుడు అన్నీ మన హ్యాండ్స్లోనే ఉంది. మన దగ్గర ఫోన్ ఉంది, ఫోన్లో యాప్స్ ఉంది, క్యూర్ యాప్ ఉంది. ఇఫ్ యు ఆర్ జస్ట్ లాగింగ్ ఇన్, యూ క్యాన్ టేక్ అ పిక్చర్ తీసి పంపిస్తే డాక్టర్ అనలైజ్ చేస్తారు ఫస్ట్. ఓకేనా? సో మీకు ఏమేం కండిషన్ ఉంది. అండ్ ఆల్సో దెర్ ఆర్ స్పెషలైజ్డ్ థింగ్స్ వేర్ యూ క్యాన్ టాక్ టు ద డాక్టర్ డైరెక్ట్లీ. ఇన్ కేస్ కావాలి అంటే మీరు డాక్టర్ దగ్గర డైరెక్ట్గా మాట్లాడచ్చు. మీకు ఏమైనా స్పెషలైజ్డ్ కన్సర్న్ ఉంది అంటే. సో మన కన్సర్న్స్ అన్నీ అడిగిన తర్వాత అండ్ మీకు ఎక్స్ప్లెయిన్ చేయడానికి కూడా మీకు చాట్ బాక్స్ ఉంది, లైక్ నాకు ఈ కన్సర్న్స్ ఉంది అని. సో అదన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తే డాక్టర్ చూసి మీరు ఎక్స్ప్లెయిన్ చేసింది అన్నీ చూసి, మీ పిక్చర్స్ అన్నీ చూసి దే విల్ క్రియేట్ అ స్పెషలైజ్డ్ రెజ్యూమ్. ఓకే, చూస్తే తెలిసిపోతుంది. ఇన్ కేస్ డాక్టర్కి ఏమైనా డౌట్స్ ఉంది అంటే డాక్టర్ డైరెక్ట్గా కాల్ చేసిస్తారు, మీకు ఈ ప్రాబ్లం ఉందా లేదా అనేది. అండ్ ఇన్ కేస్ మేము ఏమైనా డిఫరెంట్గా ఏమైనా మెడిసిన్స్ ప్రిస్క్రైబ్ చేయాలన్నా డాక్టర్ డైరెక్ట్గానే కాల్ చేసేస్తారు. ఎందుకంటే కొన్ని మెడిసిన్స్ యూస్ చేసేప్పుడు ప్రెగ్నెన్సీ అవాయిడ్ చేయాలి, లైక్ బ్లడ్ డొనేషన్ అని చేయవద్దు అంటాం. సో అలాంటి మెడికేషన్స్ మేము ప్రిస్క్రైబ్ చేసేప్పుడు డైరెక్ట్గా డాక్టర్ కాల్ చేసి మీకు ఈ ప్రాబ్లం అన్నీ ఉందా, అన్ని ప్రాబ్లమ్స్ హిస్టరీ అని అడిగిన తర్వాతనే ఒక స్పెషలైజ్డ్ రెజ్యూమ్ అకార్డింగ్ టు యువర్ నీడ్, మీకు ఏది అవసరమో అది మాత్రం స్పెషలైజ్డ్గా మీకు క్రియేట్ చేస్తాం. అండ్ ఈ క్యూర్ యాప్లోనే ఫాలో అప్ కూడా ఉంటుంది. ఫాలో అప్ చాలా అవసరం. ఆల్రెడీ డిస్కస్ చేసాము. ఎందుకు ఫాలో అప్ అవసరం అంటే ఎప్పుడైనా కొత్తగా ఏ కండిషన్ అయినా రావచ్చు స్కాల్ప్లో. మీరు హెయిర్ గ్రోత్కి మీ ట్రీట్మెంట్ తీసుకోవచ్చు, కానీ మధ్యలో మీకు డాండ్రఫ్ కూడా ఉండొచ్చు. అది మీరు ఫోటో తీసి పంపించేప్పుడు మేము చూసేస్తాం. ఇన్ కేస్ హెయిర్లో డాండ్రఫ్ ఉందంటే అప్పుడు మేము వాయిస్ నోట్ సెండ్ చేస్తాం పర్సనలైజ్డ్గా, లైక్ మీకు ఆల్రెడీ డాండ్రఫ్, దీనితో పాటు డాండ్రఫ్ కూడా వచ్చేసింది, సో మేము దానికి కూడా ట్రీట్మెంట్ ఇస్తున్నామని దాన్ని ఎక్స్ప్లెయిన్ చేసి ఎప్పుడు ఏది అవసరమో అప్పుడు అది యాడ్ చేసి అది రిమూవ్ చేసి ఒక ప్రాపర్ ఒక హెయిర్ గ్రోత్కి ఏం కావాలో అది మేము పర్సనలైజ్ చేసేస్తాం. సో దట్ ఈస్ మోర్ ఈజియర్. సో ఈ యాప్ వల్ల ఏమవుతుందంటే పేషెంట్ విల్ రీచ్ ద డాక్టర్ వెరీ సూన్. టైం లేదు, నాకు అంత టైం లేదు అని చెప్పకుండా డైరెక్ట్గా డాక్టర్ని చాలా ఫాస్ట్గా రీచ్ అవ్వడానికి హెల్ప్ చేస్తుంది. దానివల్ల మేము ఫాస్ట్గా దాన్ని డయాగ్నోస్ చేసి అది ఇంకా ఇర్రివర్సబుల్ డ్యామేజ్ అయ్యే ముందే మనం డయాగ్నోస్ చేసి ట్రీట్మెంట్ చేయడం వల్ల పేషెంట్ ఈస్ ఆల్సో హ్యాపీ. సో ఆ గోల్డెన్ పీరియడ్లో పేషెంట్కి అదొక అఫ్ కోర్స్ ఎస్ యా. థ్యాంక్ యూ సో మచ్ వందన గారు. వి గాట్ రియలీ చాలా యూస్ఫుల్ ఇన్సైట్స్ వచ్చాయి మాకు అబౌట్ షాంపూ, సీరం కావచ్చు, హెల్మెట్ గురించి కావచ్చు. చాలా మిత్స్ని మనం బస్ చేసాం ఈ పాడ్కాస్ట్లో. సో ఐ హోప్ ఇది చాలా యూస్ఫుల్ పాడ్కాస్ట్ అని అనుకుంటున్నాను. అండ్ చూసే వాళ్ళకి కూడా చాలా చాలా విషయాలు తెలిసాయి. సో యా, మేబీ హోప్ఫుల్లీ coming days we'll discuss about more things. Yeah, definitely. So, yeah. Sure. Thank you so much. Thank you so much for inviting me.